అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మీకు ఏదైతే పీడిఎఫ్ కనబడుతుందో, ఆ పీడిఎఫ్ మీకు ఇక్కడ ఉన్నది. మీకు డిస్క్రిప్షన్ నుంచి పర్చేస్ చేయొచ్చు ఈ పీడిఎఫ్‌ని. యాజ్ వెల్ యాజ్ ఆ విధంగా కాకపోతే మీరు www.instamojo.com/pcvinglish ఇక్కడ నుంచి మీకు ఏదైతే ఒక 10th క్లాసే కాదండి, అండ్ 9th కానివ్వండి, 8th కానివ్వండి, మిగతావి ఏవైతే ఉన్నాయో మీకు సులభంగా ఈజీగా ఉండే విధంగా పీడిఎఫ్లు అయితే రూపొందించబడినాయి. అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. టోటల్ 7th కానివ్వండి, టోటల్ 9th, టోటల్ 6th, టోటల్ 8th ఈ విధంగా చేయబడి ఉంటాయి. ఈ యొక్క అడ్రస్లో మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఇదేంటంటే మెయింటెనెన్స్ పర్పస్ కోసం వీటినైతే పెట్టడం జరిగింది. వీడియోస్ అన్నీ ఫ్రీనే. జస్ట్ మీరు సులభంగా నేను నోట్స్ రాసుకుంటానన్నా ఓకే, అది కూడా ద బెస్ట్ మెథడ్. మీరు వీడియో చూసి నోట్స్ రాసుకోవడం అనేది ద బెస్ట్ మెథడ్. ఈ వీడియో కేవలం మీకు గంటన్నర ఉంటుంది, కానీ యాక్చువల్గా వివరంగా చెప్పబడినటువంటి టోటల్ యూనిట్ వైజ్ చెప్పానండి, ఒక్కొక్కటే గంట ఉంటుంది. ఆ విధంగా మనం 9 యూనిట్లు దరిదాపుగా 9 గంటలు 10 గంటలు ఉండేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏవైతే రివిజన్ పర్పస్ 10th క్లాస్ వాళ్ళకి రివిజన్ పర్పస్, యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సి లాంటివి, అలానే గ్రూప్ 1 కానివ్వండి, ఏవైతే మెయిన్స్లో రాస్తారో ఇంగ్లీష్ దానికి కానివ్వండి, సచివాలయం ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడే విధంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ మెయిన్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా రూపొందించబడింది అన్నమాట. కాబట్టి మీకు ప్లేలిస్ట్ లింక్ ఏవైతే వివరంగా గంట వినాలనుకున్నా ఆ గ్రామర్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింకులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. అవి కూడా మీకు ప్లేలిస్టులు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు కమ్యూనిటీ ట్యాబ్లో ఈ లింక్ అనేది కనబడుతుంది పర్చేస్ చేయడానికి ఈజీగా. టోటల్గా 9 లెసన్స్ ఉన్నాయండి. ఈ 9 లెసన్స్ అంటే 9 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్గా, ఈ యూనిట్ ప్రతి యూనిట్లో కూడా గ్రామర్ టాపిక్ ఉంటుంది. కేవలం యూనిట్ 7లో మాత్రం ఏ గ్రామర్ టాపిక్ కూడా టచ్ చేయలేదు. ఆ విషయాన్ని గమనించండి. సిబిఎస్ఈ 10th క్లాస్ ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి గ్రామర్ ఏదైతే ఉందో అది చూస్తున్నాం. ఏ లెటర్ టు గాడ్ అనేటటువంటి పాఠ్యాంశం తర్వాత పేజ్ నెంబర్ 8లో మీకు ఈ వొకాబులరీ అయితే ఉంది. హెయిల్ స్టోన్స్ అంటే వడగళ్ళ వాన అని అర్థం. గేల్ అంటే గాలి, భయంకరంగా వీచేటటువంటి గాలి అన్నమాట. ఈ గాలికి వర్షం కూడా తోడవచ్చు. విల్ విండ్ అంటే సుడిగాలి. ఇది ఎట్లా ఉంటుంది, చుట్టూ తిప్పుకుంటా అక్కడున్న వస్తువులు కానీ వేటినైనా గాల్లో ఎగిరివేస్తుంది. విల్ అంటే సుడిగాలి. సైక్లోన్ అంటే తుఫాను. హరికేన్ అన్న తుఫానే. టోర్నడో అన్న తుఫానే. టైఫూన్ అన్న తుఫానే. ఇవన్నీ కూడా తుఫాన్లే. అయితే సైక్లోన్ అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ విండ్ ఉంటుంది, ఒక సర్కిల్లో తిరుగుతూ వస్తూ ఉంటుంది. అంటే వృత్తాకారంగా పైనుంచి కనుక శాటిలైట్ పిక్చర్ కనుక తీసినట్లయితే ఒక వృత్తాకారంలో తిరుగుతూ వస్తూ ఉంటుంది సైక్లోన్ అనేది. ఈ హరికేన్ అనేది ఏంటంటే ఇది కూడా సైక్లోనే, కాకపోతే అట్లాంటిక్ ఓషన్లో వచ్చేటటువంటి సైక్లోన్ని హరికేన్ అంటారు. అలానే టోర్నడోస్ కూడా మనకి ఎక్కువగా అమెరికా అటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. గరాటు ఆకారంలో ఎట్లా అయితే మనకి సుడిగాలి కనబడుతుందో అట్లానే ఈ టోర్నడో. కాకపోతే దీనికి మనకి సుడిగాలి ఏంటంటే జస్ట్ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వీస్తుంది అంతే. కానీ టోర్నడో అట్లా కాదు, సుడిగాలి ప్లస్ స్టామ్, పెద్ద తుఫాన్ రెండు కలగలిపి ఇళ్ళు ఏం ఉండవు, మొత్తం గాలికి ఎగిరిపోతాయి అన్నమాట. అమెరికాలో కనుక టోర్నడో వస్తే ఆ ప్రాంతంలో ఇళ్ళన్నీ కూడా ఇంకా ఉండవు, గాలిలో ఎగిరిపోతాయి. టైఫూన్ అనేది ఇది కూడా ఏంటంటే చాలా భయంకర ట్రాపికల్ ఏరియాస్లో వచ్చేటటువంటి ఈ సైక్లోన్కి టైఫూన్ అని పేరు అనమాట. తుఫాను ఇవన్నీ కూడా సైక్లోన్ అన్నా, టైఫూన్ అన్నా, టోర్నడో అన్నా, హరికేన్ అన్నా కూడా ఒకే రకమైన అర్థాలు, కాకపోతే ప్రదేశాలు మాత్రం మారుతాయి. ఇక పేజ్ నెంబర్ 9లో కనుక గమనించినట్లయితే రిలేటివ్ క్లాజెస్ లేదా యాడ్జెక్టివ్ క్లాజెస్ గురించిన మెన్షన్ అయితే ఉంది. అసలు రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి? రిలేటివ్ క్లాజ్ అన్నా యాడ్జెక్టివ్ క్లాజ్ అన్నా ఏం చేస్తాయంటే నౌన్ గురించి తెలియజేసేటటువంటి క్లాజ్. అంటే ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. అయితే ఇందులో మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటేనేమో మెయిన్ ఇన్ఫర్మేషన్
అతని యొక్క టోటల్ ఎస్టాబ్లిష్ చేసేది. అంటే అతను ఎవరో చెప్పేది రిలేటివ్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయితే, అతని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అసలు అతను ఎవరో చెప్పేది డిఫైనింగ్, అంటే ఒక నౌన్ గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చేది డిఫైనింగ్, ఇంకా అదనపు సమాచారం ఇచ్చేది నాన్ డిఫైనింగ్. మరి ఈ రెండిట్లో తేడా ఎలా తెలిసిద్దంటే, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కామాలు ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క అదనపు సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ముఖ్య సమాచారాన్ని కామాలు లేకుండా ఇవ్వడం జరుగుతుంది. కామాస్ లేకపోతే చూడండి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో అది చూడండి, ఇక్కడున్న కామా మధ్యలో ఉండేది అదనపు సమాచారం అని అర్థం. ఇక్కడ కూడా హైఫన్ ఉందా, ఈ మధ్యలోది అదనపు సమాచారం అని అర్థం. అలా కాకుండా ముఖ్య సమాచారం అనుకోండి, ఎలా ఉంటుందంటే చూడండి, ద మ్యాన్ హూ కేమ్ ఫర్ లంచ్కి వచ్చాడే, ఈ వాజ్ మై అంకుల్ అని అర్థం అనమాట. ఈ వాజ్ మై అంకుల్ అనే అదిగండి, అతను మా అంకుల్ అనే దానికన్నా లంచ్కి వచ్చామన్నా ఆయనే మా అంకుల్, అది మెయిన్ ఇన్ఫర్మేషన్. అదనపు ఇన్ఫర్మేషన్ అయితే కామాలో హైఫన్ మధ్య ఉంటుందన్నమాట. లేన్ షో గురించి మనకు తెలుసు, కానీ ఇక్కడ అదనపు సమాచారం అనేది ఇవ్వబడింది. హూ నో హిస్ ఫీల్స్ ఇంటిమేట్లీ అనేది అదనపు సమాచారం కాబట్టి అది చెబుతుంది ఎవరి గురించి, లెన్ షో గురించే, నౌన్ గురించే. మనం ఇందాక అంకుల్ గురించి చెప్పింది నౌన్ గురించే, కాకపోతే అసలు అంకుల్ అనే వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి సెంటెన్స్ కాబట్టి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయింది. ఇక్కడ అదనపు సమాచారం ఇస్తుంది కాబట్టి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయింది. చాలా సింపుల్గా మీరు తెలుసుకోవాలంటే, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది కామాల మధ్యలో కానీ హైఫన్ల మధ్యలో కానీ ఉంటుంది. ఓకే, ఇక మనం ఈ రిలేటివ్ మొత్తం ప్రొనౌన్స్ అన్నిటిలో కూడా మనకు కనబడేది, రిలేటివ్ క్లాజెస్లో కనబడేదంతా ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట. హూ కానివ్వండి, హూమ్ కానివ్వండి, హూస్ కానివ్వండి, విచ్ కానివ్వండి, ఈ విధంగా హూము, తర్వాత ఇక్కడ చూడండి విచ్, హూ, డిఫైనింగ్ అయినా నాన్ డిఫైనింగ్ అయినా రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఉంటుంది. ఆ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటంటే విచ్, హూ, హూము ఇలాంటివి ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు కనుక పేజ్ నెంబర్ 10 చూసినట్లయితే నెగిటివ్స్ని ఎంఫసిస్కి వాడడం అయితే జరిగింది, అంటే గట్టిగా చెప్పడానికి వాడింది. ద ట్రీ లాస్ట్ ఆల్ దే లీవ్స్ అని చెప్పొచ్చు. అసలు చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయినాయి. దీన్నే ఇంకోటి, ఒక్క ఆకు లేదు తెలుసా చెట్టు మీద అని కూడా అనొచ్చు. నాట్ ఎ లీఫ్ రిమైన్ ఆన్ ద ట్రీస్, ఆకులు రాలే కాలం వచ్చేసింది, ఒక్క ఆకు లేదు అని కూడా చెప్పవచ్చు. అది ఇక్కడ చూడండి, ద ట్రీస్ లాస్ట్ ఆల్ దేర్ లీవ్స్, ఇందులో నాట్ అనేది ఎక్కడ లేదు, కానీ నాట్ని ఉపయోగించి ఒక్క ఆకు కూడా లేదు తెలుసా అని చెప్పడానికి. అట్లా ఏంటంటే నాట్ ఉంచితే ఏమవుతుంది అంటే ఎంఫసిస్ గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పడానికి వీలు కుదురుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ద లెటర్ వాజ్ అడ్రస్ టు గాడ్ హిమ్సెల్ఫ్, ఇక్కడ దేవునికి ఉత్తరం రాశాడు అతను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా, నథింగ్ లెస్ దాన్, అసలు అది ఏమో కాదు, డైరెక్ట్గా దేవుడికి రాజేడయ్యో అనేసి అనమాట. ఆ విధంగా ఇక మనం చూస్తే ఫస్ట్ టైం అని ఇచ్చాడు, ఇక్కడ నాట్ లేదు మనకి. కానీ ఇక్కడ నెగిటివ్ ఎలా పెట్టాడంటే నెవర్ అని పెట్టాడు. నెవర్ ఇన్ హిస్ కెరీర్, అతని కెరీర్లో ఎప్పుడు చూడలా, అసలు చూడనే లేదు. అంటే నెగిటివ్ని ఉపయోగించి దాని యొక్క కాన్సన్ట్రేషన్ లేదా ఆ చెప్పే విధానంలో వెయిట్ని బాగా పెంచడానికి నెగిటివ్స్ని వాడుకుంటాం. నెవర్ కానివ్వండి, నథింగ్ కానివ్వండి, నాట్ కానివ్వండి, వాటిని ఉపయోగించి ఏమవుతుందంటే సెంటెన్స్కి వెయిట్ బాగా పెంచడానికి, ఎంఫసైజ్ చేసి చెప్పడానికి ఉపయోగించుకుంటారు. ఇక మెటఫర్స్, రూపక అలంకారం, ఉపమా అలంకారం అని ఒకటి ఉంటుంది, రూపక అలంకారం ఉంటుంది. ఉపమా అలంకారం అంటే ఇట్స్ సిమిలీ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్లో రూపక అలంకారాన్ని మెటఫర్ అంటారు. ఈ రెండింటికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ సిమిలీ అంటే ఏంటంటే లైక్ అని వస్తుంది, వలే, లేకపోతే అతనిలాగా అలా వస్తుంది, కానీ అతనిలాగా అలా వస్తుంది సిమిలీకి. అయితే మెటఫర్ ఏంటంటే అతను సింహం, సిమిలీ వచ్చేసి ఏంటంటే అతను సింహం లాంటి వాడు, అది ఉపమా అలంకారం. సిమిలీ అది. మెటఫర్ ఏంటంటే అతను సింహం, అతను తోడేలు, అతను వీధి కుక్క, ఇదనమాట. అంటే లాంటి వాడు కాదు, టోటల్గా కంప్లీట్ అనమాట. ఆ విధంగా ద లెగ్ ఆఫ్ ద టేబుల్, టేబుల్కి కాలు ఉందంట, అంటే మనకి కాలు ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కాబట్టి
టేబుల్కి కూడా ఏదైతే కర్ర ఏదైతే ఊతంగా ఉంటుందో అది కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని కూడా లెగ్ అంటున్నారు. టేబుల్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్ మినిమం ఉంటాయి. ఎందుకని? సపోర్ట్గా ఉంచడానికి. హార్ట్ ఆఫ్ ద సిటీ, ఎట్లా అయితే మనిషికి హార్ట్ ద్వారా రక్తం పంపిణీ జరుగుతుందో అట్లానే ఆ సిటీకి మధ్య స్థానంలో ఉంటుంది. అందరు వస్తూ వెళ్తూ ఉంటారనమాట. అలాంటి సిటీని హార్ట్ ఆఫ్ ది సిటీ అంటారు. ఇక లెన్షో ఈజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఏంది? కష్టపడతాడు. ఆ రకంగా స్ట్రెంగ్త్ ఉంది అతనికి, అతను లేకపోతే ఎద్దులా కష్టపడతాడా అని అంటుంటారు. ఆ విధంగా అనమాట. హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద పర్వతాల లెక్క ఉన్నాయి. తర్వాత సెకండ్ యూనిట్కి వచ్చేసి ఇక్కడితో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ యూనిట్లో వచ్చేసి పేజ్ నెంబర్ 24లో వెర్బ్ టు నౌన్ అనమాట. ఎట్లా? వెర్బ్కి చివర్లో సఫిక్స్లు, ప్రిఫిక్స్లు అంటే మనకు కొమ్ములు, సఫిక్స్ అంటే తోకలు. సఫిక్స్ అంటే తోకలు అనమాట. ఈ తోకల్ని ఏ తోకలు ఇచ్చారు? యాన్, మెంట్, అన్స్. వీటిని తగిలించి ఏం చేయాలి? వెర్బ్ని నౌన్గా మార్చేటటువంటి ప్రక్రియ. ఫామ్ ఉంది, ఫార్మేషన్. అయితే ఏ కూడా అడిషనల్గా జాయిన్ అయింది. గవర్నమెంట్, రెబలియన్, ఐఓఎన్ఏ ఇంకో ఎల్ ఎక్స్ట్రాగా జాయిన్ అవుతుంది. అంటే స్పెల్లింగ్లో చేంజ్ అనేది వస్తుంది మారేటప్పుడు వెర్బ్ టు నౌన్. కాన్స్టిట్యూషన్, ఫార్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, డిస్క్రిమినేషన్, గవర్నమెంట్, కాంట్రిబ్యూషన్, అసిస్టెన్స్, సబ్జుగేషన్, హ్యూమిలియేషన్, ఇంప్రిజన్మెంట్, రెసిస్టెన్స్. ఈ విధంగా వెర్బ్గా ఉన్నటువంటి వీటిని సఫిక్స్లు అతికించి యాన్ కానీ ఏఎన్సిఈ కానీ ఆ విధంగా ఏంటంటే ఎంఈఎన్టీ కానీ అతికించి మొత్తానికి వెర్బ్ టు నౌన్ అనేది చేయడం అయితే జరిగింది. తర్వాత డెఫినిట్ ఆర్టికల్స్ని యూజ్ చేసేటప్పుడు జనరల్గా ప్రాపర్ నౌన్స్ ముందు డెఫినిట్ ఆర్టికల్స్ని మనం వాడము. అంటే దా అనేది వాడము. మీ పేరు నరేష్ అనుకోండి, ద నరేష్ అని ఎప్పుడు మీ జీవితంలో అనే ఉండరు. ద సురేష్ అని మీరు అనే ఉండరు. ద గోపాల్ అని మీరు అనే ఉండరు. కానీ నెల్సన్ మండేలా గారు తన యొక్క స్వీయ చరిత్రలో రాసేటప్పుడు ఈ ప్రాపర్ నౌన్స్కి ఏం చేశారంటే ఆయన బహువచనాలు రాశారు, డెఫినిట్ ఆర్టికల్స్ వాడారు. అంటే దా అనేది వాడారు. అసలు అది గ్రామటికల్గా కరెక్ట్ కాదు, అసలు వాడకూడదు అని ఉంటుంది. మీరు కనుక ఏదైనా చదివారనుకోండి ఆర్టికల్స్లో ప్రాపర్ నౌన్ని ఎప్పుడు ఎటువంటి సందర్భంలోనో బహువచనంగా వాడరాదు, అలానే ఆర్టికల్ని దాని ముందు ఉంచరాదని ఉంటుంది. కానీ ఆయనేమో యథేచ్ఛగా ఏం చేశారు? ప్రాపర్ నౌన్ తన పేరు ముందు కానీ లేకపోతే వేరే వాళ్ళ పేర్లు, థాంబోస్, ఆలివర్ థాంబోస్ అన్నాడు. నరేష్లు, సురేష్లు అనేసాడు. అది ఎట్లా కుదిరింది? గ్రామటికల్గా కరెక్టే. ఎట్లా కరెక్టు? నెల్సన్ మండేలా అని వాడుకున్నారు, నెల్సన్ మండేలాస్ అని వాడుకున్నారు. మరి కరెక్టేనా అంటే కరెక్టే. ఎలా అంటే ఇంత కష్టం వాళ్ళు పెట్టకపోతే నెల్సన్ మండేలా లాంటి వ్యక్తి పుట్టుండేవాడు కాదు, నెల్సన్ మండేలాలు వచ్చి ఉండేవాళ్ళు కాదు, ఆలివర్ థాంబోలు జనించేవాళ్లే కాదు, వాల్టర్ సిసులూస్ లాంటి వాళ్ళు పుట్టేవాళ్లే కాదు. అంటే అలాంటి పోరాట పటిమ కలిగిన వ్యక్తులు అని చెప్పడానికి ఏం చేశారు? బహువచనాన్ని పేరుకు తగిలిచ్చారు. ఎప్పుడు పేరుకి ఎప్పుడు వాడవు. ఇక్కడ చూడండి ఉదాహరణ కూడా ఇచ్చారు. మిస్టర్ సింగ్ రెగ్యులర్లీ ఇన్వైట్స్ అమితాబ్ బచ్చన్స్ అండ్ షారుఖ్ ఖాన్స్ టు హిస్ పార్టీస్. అమితాబ్ బచ్చన్లని షారుఖ్ ఖాన్లని పిలుస్తాడు. అంటే అమితాబ్ బచ్చన్ ఈజ్ సింగిల్ పర్సన్, ఒకడే ఉన్నారు మనకు తెలిసి. షారుఖ్ ఖాన్ అంటే ఒకే వ్యక్తి, ఇంకెవరు షారుఖ్ ఖాన్ అన్నా డమ్మీ. మరి షారుఖ్ ఖాన్లు అమితాబ్ బచ్చన్లు ఎక్కడి నుంచి వస్తారు? మనిషి పోలిని 7గురిని పట్టుకొస్తాడని కాదు. ఇక్కడ ఏంటంటే అలాంటి సెలబ్రిటీస్ని పిలుస్తారు అనేసి. మిస్టర్ సింగ్ ఆఫెన్ ఇన్వైట్స్ ఫేమస్ పీపుల్ లైక్ అమితాబ్ బచ్చన్ అండ్ షారుఖ్ ఖాన్ టు హిస్ పార్టీస్ అనే అర్థం. అలానే మెనీ పీపుల్ థింక్ దట్ మాధురి దీక్షిత్ ఈజ్ ద మధుబాల. అసలు ప్రాపర్ నౌన్ అండి. ప్రాపర్ నౌన్ అంటే ఏంది? పేరు అండి. మన పేరు మన ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ మనకిచ్చేది ఏంది? పేరెంట్స్ అంటే పేరు. ఆ పేరు ఏంటంటే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ముందు దా వాడకూడదు, కానీ ఇక్కడ దా మధుబాల అంటున్నారు. ఎందుకు వాడారు అంటే పీపుల్ కంపేర్ మాధురి దీక్షిత్ టు ద ఐకానిక్ యాక్ట్రెస్ మధుబాల ఫ్రమ్ ద పాస్ట్. గతంలోని ఆమెని ఇప్పుడు ఉన్న ఆమెతో పోలుస్తున్నారు కాబట్టి దా మధుబాల అని వాడడం జరిగింది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద అలెగ్జాండర్స్, ద నెపోలియన్స్, ద హిట్లర్స్.
అదేంటి హిట్లర్లు, నెపోలియన్లు, అలెగ్జాండర్లు అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే హిస్టరీ ఈజ్ నాట్ ద ఓన్లీ స్టోరీ ఆఫ్ అలెగ్జాండర్స్, నెపోలియన్స్ అండ్ హిట్లర్స్ బట్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ యాజ్ వెల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, హిస్టరీ అనేది దేని చుట్టూ తిరుగుతుంది, నోటబుల్ ఫిగర్స్ అయిన అలెగ్జాండర్ ది గ్రేటో, నెపోలియనో లేకపోతే హిట్లరో కాదు, సామాన్య జనాన్ని కూడా చరిత్ర కవర్ చేస్తుంది. అలాంటి వ్యక్తులనే కాదు, సామాన్య వ్యక్తుల్ని కూడా కవర్ చేస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం. ఇక పేజ్ నెంబర్ 26కి వచ్చేస్తే ఇడియమ్స్ ఉన్నాయండి. ఐ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అంటే నాకు తెలియంది కాదు అనేసి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాట్ ఉంది, అన్నుంది, రెండు ఆపోజిట్స్ అనమాట. రెండు ఆపోజిట్స్ పోతే మైండ్ఫుల్ ఆఫ్ ద ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఐ వాజ్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్. నాకు తెలుసు ఏం జరుగుతుందో, నాకు ఎరుక, నాకు తెలుసు, నాకు తెలుసు అది జరిగిద్ది అన్నట్ల. ఐ హ్యాడ్ నాట్ ఫర్గాటెన్, వాజ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్, నాకు అది నిజం ఏందో తెలుసు, మర్చిపోవాలా. ఇక్కడ పుష్ టు అవర్ లిమిట్స్. పుష్ టు అవర్ లిమిట్స్ అంటే మా హద్దులు ఏవైతే ఉన్నాయో దాన్ని దాటి వెళ్ళిపోయారు. దేంట్లో, టార్చర్ పెట్టడంలో. ఫెల్ట్ దట్ వీ కుడ్ నాట్ ఎండ్యూర్ ద సఫరింగ్ ఎనీ లాంగర్, ఇంకా మా వల్ల కాదురా మొర్రో, ఇంకా తట్టుకోవడం మా వల్ల కాదు అనే స్థాయికి తీసుకొచ్చేశారు. టు రిష్యూర్ మీ, కీప్ మీ గోయింగ్. కీప్ మీ గోయింగ్ అంటే వెళ్తూ ఉండడం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కీప్ సంథింగ్ గోయింగ్ అంటే అలా పోతూ ఉండడం. ఎన్ని కష్టాలు వచ్చినా, రాళ్ళు ఇసురుతూ ఉంటారు, మనం పట్టించుకో, గాజులు ఇసురుతూ ఉంటారు, గాజు మొక్కలు ఇసురుతూ ఉంటారు, ఏదైనా ఇసురుతూ ఉంటారు, బుల్లెట్లు వర్షం కూడా కురిపిస్తాం, మనం మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటాం తప్పించుకొని మన తోలో మనం. ద బేసిక్ అండ్ ఆనరబుల్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఎర్నింగ్ మై కీప్ అంటే ఎర్నింగ్ ఎనఫ్ మనీ టు లివ్ ఆన్, బ్రతకడానికి, తన కుటుంబాన్ని బతికించుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుని సంపాదించుకోవడం, అది దేని అర్థం. ఇక పేజ్ నెంబర్ 27లో లుకింగ్ ఎట్ కాంట్రాస్ట్, భేదాలండి కంప్లీట్గా. ఇక్కడేమో మైనస్ ఉంటుంది, ఇక్కడేమో ప్లస్ చూపించడం, అట్లా భేదాలు చూపించడం అనేది జరిగిందనమాట సెంటెన్స్లోని. ఇట్ రిక్వైర్స్ సచ్ డెప్త్స్ ఆఫ్ అప్రెషన్, ఎంత నీచమైన ఏంటంటే అనగారేటట్టు చేశారు అంటే బాగా ఒత్తిపడేశారని. అప్రెషన్ అంటే తొక్కిపడేయడం. టు క్రియేట్ సచ్ హెయిట్స్ ఆఫ్ క్యారెక్టర్, అంత అద్భుతమైన ఏంటంటే క్యారెక్టర్ జన్మించడానికి. ఇక్కడ ఏంటి అంటే సామాన్యంగా అర్థం కాదు మామూలుగా అయితే. ఇక్కడ కాంట్రాస్ట్ ఎందుకు అవుతుందంటే అప్రెషన్ అంటే ఇది, అంటే తొక్కేయడం, ఒకరిని పాతాళానికి తొక్కడం. హైట్ అంటే ఇది, హైట్ అంటే ఇదే కదా, హైట్ ఉన్నాడరా అంటే ఎక్కువ హైట్ ఉన్నాడరా అంటే ఏందర్థం, పొడుక్కున్నాడు, పైకి ఉన్నాడని. ఇక్కడేమో తొక్కడం గురించి చెప్తా, ఇక్కడేమో పైకి, దీన్నే కాంట్రాస్ట్ అంటారు. చూడండి, ఫియర్, భయం. భయం అనేది ఒక వ్యక్తిని కుంగేటట్లు చేస్తుంది. ట్రయంఫ్ అనేది విజయం, పైకి వెళ్ళేటట్టు చేస్తుంది విజయం అనేది. మరి టోటల్ కాంట్రాస్ట్ అనమాట. కరేజ్ వాజ్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్, సాహసం అంటే భయం లేకపోవడం కాదు, దాన్ని జయించడం. అట్లానే ఇక్కడ మనం చూడండి, ఎఫ్రైడ్ అనేది భయం, భయం అంటే ఇదేంటి, ఒకరిని తొక్కేసేది. కాంక్వర్ అనేది ఒకటి మనల్ని జయింపజేసేది. అంటే కంప్లీట్ కాంట్రాస్ట్, డౌన్ అప్స్ రెండు కూడా చక్కగా రాయడం అయితే జరిగింది. బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ హూ డస్ నాట్ ఫీల్ ఎఫ్రైడ్. బ్రేవ్ మ్యాన్ అంటే సాహసాలు కలిగిన వ్యక్తి, ధైర్యం కలిగిన వ్యక్తి అంటే అతనే భయపడని వ్యక్తి కాదు, దాన్ని జయించే వ్యక్తి. చూడండి, ఇఫ్ పీపుల్ కెన్ లెర్న్ టు హేట్. హేట్ అనేది ఏంది, ఒక వ్యక్తిని దిగజారుస్తుంది. లవ్ అనేది ఒక వ్యక్తిని పెంచుతుంది. లవ్ అంటే టీనేజర్స్ మధ్యనో వ్యక్తుల మధ్య లవ్ అని కాదు. ద లవ్ కెన్ బి టాట్ టు లవ్, అందరినీ మామూలు సాధారణమైన ప్రేమ అన్నమాట, అందరినీ బ్రతికేటట్లు చేయడం. ఇఫ్ పీపుల్ కెన్ లెర్న్ టు హేట్ అంటే జనాల్ని ద్వేషించడం గనక నేర్పించగలిగితే, మనం ప్రేమించడం ఎందుకు నేర్పించలేం? ఆంగ్లేయులంతా ద్వేషించడం నేర్చుకున్నారు. వీళ్ళని ఎట్లా అయినా సరే భూమి మీద లేకుండా చేయాలరా, వీళ్ళని తొక్కిపడేయాలరా అని. చూడండి, హేట్, లవ్ ఈ విధంగా ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ ఉన్నదాన్ని ఉంచడం అనేది, అది కూడా చాలా అర్థవంతంగా. ద్వేషించడం వాళ్ళు నేర్పించగలిగితే ప్రేమించడం మనం ఎందుకు నేర్పించలేం అన్నట్టుగా. ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ ఏ హంగర్ టు బి ఫ్రీ. నాట్ ఫ్రీ, ఇక్కడ ఫ్రీ అంటే కంప్లీట్ ఆపోజిట్స్. ఆ విధంగా ఉంచడమే కాంట్రాస్ట్ అనమాట. ఏంటంటే ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ ఏ హంగర్ టు బి ఫ్రీ అంటే నేనేదో స్వాతంత్రం కోసమే పుట్టిన బిడ్డను కాదు, ఎందుకంటే నేను పుట్టడంతోనే స్వేచ్ఛగా పుట్టా, అప్పుడు నాకు స్వేచ్ఛ ఉంది. పుట్టడంతోనే నాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని పుట్టిన వ్యక్తి కాదు.
ఇక పేజ్ నెంబర్ 28లో కాంట్రాస్ట్ చూసాం కదండి. కంప్లీట్గా మనకి సెంటెన్స్ టు సెంటెన్స్లో కంప్లీట్ ఆపోజిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. హోమోఫోన్స్ అంటే ఏంటంటే దే ఆర్ స్పెల్డ్ సిమిలర్లీ, అంటే ఒకే రకమైన స్పెల్లింగ్లు ఉంటాయండి, ఒకే రకమైన స్పెల్లింగ్స్ ఉంటాయి. ప్రొనౌన్స్డ్ సిమిలర్లీ, ఒకే రకంగా పలుకుతాం. వూండ్, డిజర్ట్, కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, కానీ అర్థాలు మారిపోతాయి. ఇక్కడ చూడండి, ద బ్యాండేజ్ వాజ్ వూండ్ అన్నారు అనుకోండి, ఇక్కడ దాకా ఏందో తెలుసు అర్థం, బ్యాండేజ్ చుట్టబడినది అని అర్థం. అరౌండ్ ద వూండ్ అన్నారు అనుకోండి, అరౌండ్ ద వూండ్ అంటే గాయం చుట్టూ, ఈ వూండ్ అంటే గాయం, ఈ వూండ్ అంటే చుట్టడం. ద సోల్జర్ డిసైడెడ్ టు డిసర్ట్, సోల్జర్ ఏమైనా విడిచిపెట్టాలనుకున్నాడు. ఏం విడిచిపెట్టాలనుకున్నాడు? డెజర్ట్, స్వీట్ని విడిచిపెట్టాలనుకున్నాడు. ఎక్కడ విడిచిపెట్టాలనుకున్నాడు? ఎడారిలో. ఇదేమో ఎడారి, ఇదేమో విడిచిపెట్టడం. కాబట్టి ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదేమో వెర్బు, ఇదేమో నౌను, ఇదేమో వెర్బు, ఇదేమో నౌను. ఈ విధంగా హోమోఫోన్స్ అనేవి పనిచేస్తాయి. హోమోఫోన్స్ బ్యాంక్ ఉంది, BANK. మీకేం గుర్తుకొచ్చింది బ్యాంక్ అనగానే? డబ్బులు మనం దాచిపెట్టుకునేటటువంటి బ్యాంకు. అయితే ఈ బ్యాంకే ఇంకో అర్థం ఉంది, నది ఒడ్డుని కూడా బ్యాంక్ అనే అంటారు. కాబట్టి ఒకే రకంగా ఉంటాయి, ఒకే రకంగా పలుకుతాయి, అర్థాలు మాత్రం వేరుగా ఉంటాయి. వాటిని హోమోఫోన్స్ అంటారు. ఇక యూనిట్ 2 కంప్లీట్ అయిందండి. యూనిట్ 3కి వచ్చేసి 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్, పేజ్ నెంబర్ 40. థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్లో దీంట్లో ఏంటంటే బ్లాక్ ఒకటి, ఫ్లై ఒక దాని గురించి చర్చించడం అయితే జరిగింది. బ్లాక్ మౌంటైన్స్ అంటే నల్లటి మేఘాలండి, నల్లటి పర్వతాలు. బ్లాక్ మౌంటైన్స్ అంటే, బ్లాక్ క్లౌడ్స్ అంటే నల్లటి మేఘాలు. నల్లటి అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్ అంటే చీకటి. బ్లాక్ ఏరోప్లాన్ వాజ్ దే, లైట్లు లేనటువంటి ఏరోప్లాన్ అక్కడ ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నల్లటి అనేసి అర్థం అయితే మనకి ఇక్కడ కనబడింది, నల్లటి అనేసి. ఇక్కడేమో చీకటి అంటే బ్లాక్ గురించే, మళ్ళీ వేరేది కాదు. ఇక్కడేమో నల్లటి మేఘాలు, నల్లటి పర్వతాలు, ఇక్కడేమో చీకటి, ఏరోప్లేన్ ఏం చీకటిగా ఉంది, దాని మీద ఎట్లాంటి లైట్ లేనని. బ్లాక్ టీ అంటే పాలు లేనటువంటి టీ అని అర్థం. ఆ తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ బ్లాక్ అంటే అగమ్య గోచరం, ఏం కనబడట్లా, ఏం జరిగిద్దో ప్రపంచంలో ఏం అర్థం కాల, వెరీ డిప్రెసింగ్ వితౌట్ హోప్. నిరాశ అంటే ఇక్కడ బ్లాక్ అంటే ఏంది? నిరాశ. ఇక్కడ బ్లాక్ అంటే ఏంది? యువర్ ఫేస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్లాక్, అరే మురిగ్గా ఉన్నావురా అని అర్థం. ఇక్కడేమో మురికి. బ్లాక్ లుక్ అంటే యాంగ్రీ లుక్ అని అర్థం, అంటే కోపంగా ఉన్నాడని అర్థం. బ్లాకెస్ట్ క్రైమ్ అంటే బ్రూటల్, అత్యంత హీనమైన అని అర్థం, అత్యంత హీనమైన నేరాలు. బ్లాక్ కామెడీ అంటే డార్క్ కామెడీ అండ్ డిస్ట్రెస్సింగ్ కామెడీ, డిస్ట్రెస్ గురి చేసేటటువంటి కామెడీ అని. బ్లాక్ మార్కెట్ అంటే ఏంది? దాచిపెట్టుకొని ధరలు బాగా పెరిగినప్పుడు తీసి కొంచెం అమ్మడాన్ని బ్లాక్ మార్కెట్ అంటారు. బీట్ బ్లాక్ అండ్ బ్లూ అంటే మన ఒంటి మీద పచ్చడి గుర్తులు వచ్చేదాకా బాధ వదిలిపెడతారే. బెల్ట్ పెట్టి గట్టిగా వేసాను అనుకోండి, ముందు బాగా గట్టి రేదే బ్లడ్ క్లాట్ అయి నీలి రంగులోకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత బ్లాక్ మారుతుంది, అట్లా అనమాట. బ్లాక్ అండ్ బ్లూ అంటే అట్లా బాధడం, ఆ రేంజ్లో కొట్టడం అని అర్థం. బ్లాక్ అంటే నల్లటి, చీకటి, మరి తర్వాత వచ్చేసి మురికి, నిరాశ, కోపము, నీచమైన, డిస్ట్రెస్సింగ్. అలానే బ్లాక్ మార్కెట్ అంటే ధరలు బాగా, అంటే అన్నీ ముందు ఏం చేస్తారంటే దాచిపెట్టుకుంటారు, చాలా తక్కువ వస్తాయి మార్కెట్లోకి, ఎక్కువ ధరలకు కొనాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వదిలేసి అలా ఎక్కువ ధరలకి అమ్మడం అనమాట. బ్లాక్ అండ్ బ్లూ అంటే చితక్ కొట్టడం. ఈ విధంగా బీట్ బ్లాక్ అండ్ బ్లూ అనమాట, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇది. కాబట్టి టోటల్గా ఇది బ్లాక్ గురించి. ఇంకా ఫ్లయింగ్ గురించింది. ఫ్లయింగ్ అంటే ఏంది? జనరల్గా కంట్రోల్ చేయడం. చిల్డ్రన్ ఆర్ ఫ్లయింగ్ ద కైట్ అంటే కైట్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు గాల్లో. టు ఫ్లై అంటే గాల్లో ఎగరడం. ఫ్లై ఏ ఫ్లాగ్ అన్నారు అనుకోండి, ఒక కర్రకి వచ్చేసి ఒక ఏంది జెండా కట్టడం అనమాట. జెండా కర్ర అంటాం కదా, దానికి ఈ యొక్క ఫ్లాగ్ని మనం కట్టడం అయితే జరుగుతుంది. దాన్నే ఫ్లై ఏ ఫ్లాగ్ అంటారు. ఫ్లై ఇన్ టు రేజ్ అంటే కోపంతో ఎగరడం. కొంతమందికి ఆనందం వస్తే ఎగురుతారు, కోపం వస్తే ఎగరడాన్ని ఫ్లై ఇన్ టు రేజ్ అంటారు. ఫ్లై అలాంగ్ అంటే చాలా వేగంగా కదలడం, ఫ్లై అలాంగ్ అంటారు. మూవ్ క్విక్లీ ఆర్ సడన్లీ. ఫ్లై హై అంటే బీ సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ సాధించడం. ఈజ్ ఫ్లయింగ్ హై,
సక్సెస్ వచ్చిందిగా మేఘాల్లో ఎగురుతున్నాడని. ఫ్లై ద కూప్ అంటే ఎస్కేప్ ఫ్రమ్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి పారిపోవడం. ఫ్లై ద కూప్ అంటే ఒక ప్లేస్ నుంచి పారిపోవడం అంట. ఆ విధంగా ఇక ఫ్లైకి సంబంధించినటువంటి సినానిమ్స్ అయితే లేదా ఫ్లైకి సంబంధించిన పదాలు ఉన్నాయి. స్వూప్ అంటే ఒక్కసారిగా కిందికి దిగేయడం. సపోజ్ ఒక ఎలక్ట్రిల్ ఉంది, గద్ది ఇక్కడ నుంచి చూసింది, వెంటనే ఇట్లా దిగేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోద్ది, దాన్ని స్వూప్ అంటారు. ఫ్లిట్ అంటే చాలా వేగంగా కదలడం అనమాట గాలిలోనే. తర్వాత హోవర్ అంటే ఒక ప్లేస్లో తిరుగుతూ ఉండడం, అట్లా గాలిలో తిరుగుతూ ఉంటాం. ఫ్లట్టర్ అంటే మూవ్ ద వింగ్స్ క్విక్లీ అండ్ ఫ్లై ద ఫ్లయింగ్. ఇక్కడ ఫ్లట్టర్ అంటే ఏంటంటే కదిలేటప్పుడు అంటే వెళ్ళేటప్పుడు రెక్కల్ని వేగంగా ఆడించడం. గ్లైడ్ అంటే జారుకుంటా వెళ్ళిపోయినట్టు ఎగరడం అనమాట. సోర్ అంటే పైన చాలా ఎత్తులో ఎగురుతూ ఉండడం సోర్ అంటే. స్కిమ్ అంటే ఇప్పుడు సముద్రం ఉందనుకోని దాని మీదుగా అట్లా చక్కగా దాన్ని ఇట్లా అనుసరిస్తూ వెళ్ళడాన్ని స్కిమ్ అంటారు. సెయిల్ అంటే గ్లైడ్ త్రూ ఎయిర్ యూజింగ్ వింగ్స్ ఆర్ కరెంట్ సిమిలర్ టు ఏ సెయిల్ బోట్. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఓ బోటు పాతకాలంలో ఫస్ట్లో ఒక తెరచాప ఉంటుంది, ఇది నావా అంటే ఓ పడవ. తెరచాప అనేది ఓపెన్ చేస్తారు, గాలి ఏం చేసిద్దంటే ఇలా నెట్టిద్ది, ఈ పడవ ముందుకు వెళ్ళిపోతూ ఉండిద్ది. అట్లానే పక్షి కూడా ఏం చేసిద్దంటే రెక్కలు జాపిద్ది, ఇక గాలి వచ్చి దాన్ని నెడతా ఉంటే గాలి ఎటుపోతే అది కూడా అటు పోయిద్ది, దాన్ని సెయిల్ అంటారు. ఇక కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయండి. కాంపౌండ్ వర్డ్స్ అంటే రెండు పదాలతో ఏర్పడేటటువంటి ఒక పదం అండి. రెండు పదాలు కలుస్తాయి, అది కలిసి ఏమవుతుందంటే ఒక పదంగా తయారవుతుంది. ఇక్కడ క్విక్ అంటే వేగము, శాండ్ అంటే ఇసుక. అయితే క్విక్ శాండ్ అనేది వేగంగా ఏమి ఉండదు, చాలా స్లోగా ఊబి అనమాట క్విక్ శాండ్ అంటే. ఎగ్ ప్లాంట్ అంటే ఎగ్ అంటే గుడ్డు, ప్లాంట్ అంటే మొక్క. అంటే ఈ మొక్క ఏం చేస్తుంది, గుడ్లు పెడుతుంది అనమాట. ఎక్కడైనా పెట్టిద్దా, గుడ్లు పెట్టదు ఇది. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ ఉంటాయి కదా. యాక్చువల్గా ఎగ్ ప్లాంట్ అని ఎందుకన్నారంటే దాన్ని దూరం నుంచి చూస్తే మనకు వంకాయలు వంకాయ కలర్ కదా అట్లా ఉంటాయి. కానీ చాలా ఫారిన్ కంట్రీస్లో ఎగ్ ప్లాంట్స్ వంకాయలు వైట్ కలర్లో ఉంటాయి. దూరం నుంచి చూసేవాడికి గుడ్లు ఏమైనా వేలాడుతున్నట్టు కనిపిస్తుంటాయి, దాంతో ఎగ్ ప్లాంట్ అన్నారు. హ్యామ్ బర్గర్ అయితే అందులో ఎగ్గు ఉండదు, అది గుడ్లు పెట్టే ప్లాంట్ ఏం కాదు. హ్యామ్ బర్గర్ అంటే జనరల్గా హ్యామ్ అన్నారు అనుకోండి. హ్యామ్ అంటే ఏంది, పంది మాంసం. హ్యామ్ బర్గర్లో పంది మాంసం ఏమి ఉండదు, ఉండేది దున్న మాంసం వాడతారు, లేకపోతే పొట్టేలుది వాడతారు. మామూలు బర్గర్లో చికెన్ వాడతారు. హ్యామ్ బర్గర్లో హ్యామ్ అనేది ఉండదు, అంటే పంది మాంసం ఏమీ ఉండదు. పైన్ అంటే ఏంటంటే దేవదారు చెట్టు అండి. యాపిల్ అంటే మనకు తెలుసు, మనం తినే యాపిల్ ఏదైతే ఉందో ఆ యాపిల్. అయితే ఈ పైన్ యాపిల్లో దేవదారు చెట్టు ఉండదు, అలా అని యాపిల్ ఉండదు, ముళ్ళుగా ఉంటుంది కదా పైన్ యాపిల్, అది. ఇవి కాంపౌండ్ వర్డ్స్ అండి. దీంతో థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయింది. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ క్లాస్ 10 యూనిట్ 4 సంబంధించినటువంటి గ్రామర్ చూస్తున్నాం. మొదటి టాపిక్ వచ్చేసి కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 లేదా 3 పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడుతుంది. అది నౌన్ కావచ్చు, యాడ్జెక్టివ్ కావచ్చు, వెర్బ్గా కానీ యాక్ట్ చేస్తే అట్లా ఏర్పడినటువంటి పదం. హెడ్ మిస్ట్రెస్ లేదా హెడ్ మాస్టర్ మనం చూసుకున్నట్లయితే నౌన్గా ఉంటుంది. లాంగ్ అవైటెడ్ ఇది వచ్చేసి ఏంటంటే యాడ్జెక్టివ్గా. హోంవర్క్ వచ్చేసి నౌన్గా. ఏంటంటే ఇక్కడ మనం కాంపౌండ్ వర్డ్ అనమాట. హెడ్ ఒకటి, మిస్ట్రెస్ ఒకటి, లాంగ్ ఒకటి, అవైటెడ్ ఒకటి, హోమ్ ఒకటి, వర్క్ ఒకటి, నోట్ ఒకటి, బుక్ ఒకటి, స్టిఫ్ బ్యాక్డ్. ఇది మనం చూసినట్లయితే ఇది కూడా అంతే, ఇదో పదం అవుట్ బస్ట్ ఇదో పదం. ఈ విధంగా కలిసి ఏం జరుగుతుంది అంటే ఒక పదంగా ఏర్పడుతుంది. ఇది నౌన్గా కానీ యాడ్జెక్టివ్గా కానీ వెర్బ్గా కానీ ప్రవర్తించడం జరుగుతుంది. ఇవి కాంపౌండ్ వర్డ్స్ అనమాట. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో కాంపౌండ్ వర్డ్స్ నౌన్స్లో చూసినట్లయితే ఇచ్చినటువంటి లిస్టులో హెడ్ మిస్ట్రెస్, హోంవర్క్, నోట్బుక్, అవుట్ బస్ట్ ఇవి నౌన్ లాగా పనిచేస్తాయి. యాడ్జెక్టివ్స్ చూసినట్లయితే లాంగ్ అవైటెడ్, స్టిఫ్ బ్యాక్డ్ ఇవి కాంపౌండ్ వర్డ్స్ ఫామ్ అయినవి. 2 పదాలు కలిసి ఫామ్ అయినవి యాడ్జెక్టివ్స్ ఇవి అనమాట. వెర్బ్ వచ్చేసి స్లీప్ వాక్, బేబీ సిట్. స్లీప్ వాక్ అంటే సోమ్నాంబులిస్ట్ అంటే నిద్రలో నడవడం. బేబీ సిట్ అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడడం అనమాట. ఇవి కాంపౌండ్ వర్డ్స్. మీకు ఉదాహరణలు ఒక నౌన్గా ఎలా ఉంటుంది,
యాడ్జెక్టివ్గా ఎలా ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ వెర్బ్స్గా ఎలా ఉంటాయి. అంటే రెండు పదాలు కలిసినప్పుడు అవి నౌన్గా ప్రవర్తించవచ్చు, యాడ్జెక్టివ్ వెర్బుల్గా ప్రవర్తించవచ్చు. ఇక మనకి ఇచ్చినటువంటి ఈ లెసన్లో ఉన్నటువంటి ఏవైతే కాంపౌండ్ వర్డ్స్ అయ్యో అవి చూద్దాం. ఇక హార్ట్ బ్రేకింగ్ అంటే గుండె బద్దలవడం, హోమ్ సిక్ అంటే ఇంటి మీద బెంగ, బ్లాకెడ్ అంటే స్టూపిడ్ అని అనమాట. లా అబైడింగ్ అంటే చట్టాన్ని ఎవరైతే చట్టం ప్రకారంగా చట్టాన్ని గౌరవించి బ్రతుకుతారో వాళ్ళని లా అబైడింగ్ అంటారు. ఓవర్డు అంటే అతి చేయడం, డే డ్రీమ్ అంటే పగటి కళ్ళు కనడం, బ్రేక్ డౌన్ అంటే ఆగిపోవడం, అంటే ఏదైనా కారు కానీ ఏదైనా వెహికల్ కానీ ఆగిపోవడం, అవుట్పుట్ అంటే ఉత్పత్తి అంటే బయటికి ప్రొడ్యూస్ చేసి ఇవ్వడం, ఇవి అనమాట. ఇక ఫ్రేజల్ వెబ్స్ చూసినట్లయితే ఫ్రేజల్ వెబ్ అంటే ఏంటంటే ఒక వెర్బు ప్రిపోజిషన్ లేదా ఒక వెర్బు యాడ్ వెర్బు ఉంటాయి అనమాట. అది ఇక్కడ మనం చూసినట్లయితే గాట్ ఆన్, ఒక వెర్బ్ ఉంది, ఒక ప్రిపోజిషన్ ఉంది. గెట్ అంటేనేమో పొందడం, ఆన్ అంటే మీద పొందడం, అది కాదు అర్థం ఇక్కడ. షీ గాట్ ఆన్ ఎట్ ఆగ్రా వెన్ బస్ స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్కి ఈ వెళ్ళిన బస్సు ఆగినప్పుడు ఆమె ఏం చేసింది, ఆగ్రా దగ్గర బస్సు ఎక్కింది. గెట్ ఆన్ అంటే ఇక్కడ సక్సీడ్ అంటే విజయం సాధించడం. షీ ఈజ్ ఈగర్ టు గెట్ ఆన్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటుంది. ఇలా అర్థాలు అనేవి మారిపోతాయి అన్నమాట ఈ ఫ్రేజల్ వెబ్స్. ర్యాన్ అవే అంటే ఇంటి నుంచి పారిపోవడం, ఇక్కడ ర్యాన్ అవే అంటే సులభంగా పొందడం, సులభంగా సాధించడం అనే అర్థాలు వస్తాయి. దేవానంద్ ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్ వెన్ హీ వాజ్ ఏ టీనేజర్గా ఉన్నప్పుడు దేవానంద్ ఏం చేశాడు, ఇంటి నుంచి పారిపోవడం అయితే జరిగింది. ద విజిటర్స్ ర్యాన్ అవే విత్ ద మ్యాచ్ అంటే మ్యాచ్ని గెలిచి సులభంగా సునాయాసంగా వాళ్ళు గెలిచేశారు. విజిటర్స్ అంటే ఆ దేశానికి వెళ్ళి మరి కప్పు సాధించారు అని అర్థం. ఇక కొన్ని ఫ్రేజల్ వెబ్స్కి 3 పార్ట్స్ ఉంటాయి. మనకి వెర్బు ప్రిపోజిషన్ కానీ వెర్బు యాడ్వెర్బ్ కానీ జనరల్గా మనం ఫ్రేజల్ వెబ్స్ కనిపిస్తాయి. అయితే కొన్ని వెర్బు యాడ్వెర్బు ప్రిపోజిషన్ ఈ ఫార్మాట్లో ఉంటాయి. చూద్దాం. ర్యాన్ అవుట్ ఆఫ్, ఇక్కడ రన్ ఏంటిది వెర్బు, అవుట్ యాడ్వెర్బు, ఆఫ్ ప్రిపోజిషన్. ఆ కార్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అంటే పెట్రోల్ అయిపోయింది కార్లో. అవుట్ సైడ్ సిటీ లిమిట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, పెట్రోల్ అవ్వడం జరిగింది. ద గవర్నమెంట్ వాంట్స్ టు రీచ్ అవుట్ టు పీపుల్ విత్ దిస్ న్యూ క్యాంపెయిన్ ఈ యొక్క కొత్త క్యాంపెయిన్తో ప్రజలకి దగ్గర కావాలంటుంది. అది రీచ్ అవుట్. రీచ్ అనేది ఏంటి వెర్బు, అవుట్ అనేది యాడ్వెర్బు, ఇక టు అనేది ప్రిపోజిషన్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వెర్బు యాడ్వెర్బు ప్రిపోజిషన్ ఈ విధంగా 3 ఉండడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత మీరు చూస్తే కామన్గా ఉన్నటువంటి ఫ్రేజల్ వెబ్స్ని చూద్దాం. ఈ లెసన్లో ఏవైతే ఫ్రేజల్ వెబ్స్ వాడారో ఆ ఫ్రేజల్ వెబ్స్ని మనం చూస్తాం. ప్లంజిన్ అంటే గో స్ట్రైట్ టు ద టాపిక్, స్ట్రైట్గా టాపిక్కి వచ్చేయడం, దొంగ తిరుగుడు లేకుండా చుట్టూ చెప్పి రాకుండా డైరెక్ట్గా టాపిక్ అనేది దాని దగ్గరికి వచ్చేయడం. కెప్ట్ బ్యాక్ అంటే నాట్ ప్రమోటెడ్ అంటే ప్రమోట్ చేయకుండా అదే క్లాస్లో ఉంచడం. మూవ్ అప్ అంటే పై క్లాసులకు పంపించడం. ర్యాంబుల్ ఆన్ అంటే ఏదో ఒకటి రాసేయడం, రైట్ వితౌట్ ఫోకస్ ఏదో రాసేయడం లేదా ఏదో మాట్లాడేయడం. గెట్ అలాంగ్ విత్ అంటే హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్, మంచి రిలేషన్ని కొనసాగించడాన్ని గెట్ అలాంగ్ విత్ అంటారు. కామ్ డౌన్ అంటే కామ్గా ఉండడం. స్టే ఇన్ అంటే స్టే ఇండోర్స్ అంటే స్టే ఇండోర్స్ అంటే ఇంట్లో ఉండడం, లోపలే ఉండడం, బయటికి రాకపోవడం. మేకప్ ఫర్ అంటే కాంపన్సేట్ అంటే లోటు అనేది భర్తీ చేయడం. హ్యాండ్ ఇది అంటే చేతికి ఇవ్వడం, హోంవర్క్ రాసిన తర్వాత చేతికి అందించడం, ఇట్లాంటివి అనమాట. తర్వాత ఇడియమ్స్ కనుక మనం చూసినట్లయితే ఇడియమ్స్ అనేవి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఫిక్స్డ్ ఆర్డర్ అండ్ ఏ పర్టిక్యులర్ మీనింగ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఓ ఫిక్స్డ్ ఆర్డర్ ఉంటుంది, దానికి ఒక పర్టిక్యులర్ మీనింగ్ అనేది ఉంటుంది. సపోజ్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఉందనుకోండి. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే పిల్లిని ఆ సంచిలో నుంచి బయటికి తీయడం, అది అర్థం. కానీ అసలు అర్థం అలా ఉండదు, ఫిక్స్డ్ ఆర్డర్ ఉంటుంది. మనకి ఈ ఫ్రేజల్ వెబ్స్లో ఒక చోట వెర్బు ఇంకో చోట ప్రిపోజిషన్ ఉండొచ్చు, అదే అర్థాన్ని ఇస్తుంది కలిసి ఉన్నప్పుడు విడిపోయినప్పుడు. కానీ ఇడియమ్స్ అట్లా కాదు. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఒకే చోట ఉంటుంది. కాబట్టి ఈ ఇడియమ్స్ అనేది ఒక ఆర్డర్ ఉంటుంది, పర్టికులర్గా ఆర్డర్ ఉంటుంది, దానికి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. సపోజ్ మీట్ వన్స్ మ్యాచ్ అని చూసామనుకోండి, ఇదేంటంటే ఇట్ మీన్స్ టు మీట్ సమ్ వన్ హూ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వన్ సెల్ఫ్ అంటే మీలాగే ఆ వ్యక్తి కూడా సేమ్ అదే పర్సనాలిటీ, కష్టపడే వ్యక్తిత్వం అవన్నీ ఉంటాయి. దాన్నే
మీట్ వన్స్ మ్యాచ్ అంటారు. అంటే తనలాంటి ఇంకో వ్యక్తిని కలవడాన్ని మీట్ వన్స్ మ్యాచ్ అంటారు. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏంటంటే పిల్లిని సంచిలో నుంచి బయటికి తీయడం కాదు. అనుకోకుండా, కావాలని కాకుండా, అకస్మాత్తుగా తెలియనితనంతో రహస్యాన్ని బయటపెట్టడం, దాన్ని లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటారు. క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అంటే భూకంపం రావడం, అంటే టెన్షన్తో ఏం చేయడం, వణికిపోవడం. నాట్ టు లూజ్ హార్ట్ అంటే నిరాశ చెందొద్దు అనేసి. ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏ లాంగ్ టైం అంటే ఎప్పుడు ఎక్కువ కాలం నుండి అనేసి అర్థం అన్నమాట. జోక్ వాజ్ ఆన్ అంటే మన మీద జోక్ వేయాలనుకున్నారు కానీ మనమే వాళ్ళ మీద ఇన్ రిటర్న్ వేస్తాం. దాంతో ఆట పట్టించాలనుకుంటే మనం ఆట పట్టిస్తాం. సో హీ వాజ్ అవుట్ విట్టెడ్ బై హర్ అని అర్థం. ఇక్కడ మనం చూస్తుంటే ఆన్ ఫ్రాంక్ తన మాస్టర్ మ్యాథ్స్ మాస్టర్ మీద జోక్ అనేది పేలిద్ది అనమాట. తాను ఏదో చేయాలనుకుంటే మాస్టర్ గారి మీదే అది పడుతుంది. తర్వాత ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఇచ్చారు. కాట్ మై ఐ అంటే ఆకర్షించడం. హీ హ్యాడ్ ఎనఫ్ అంటే ఇంకా చాలు, ఇక చాలా అయిపోయింది, ఇక చాలు తట్టుకోలేం. లాఫ్ ఓవర్ సెల్ఫ్ సిల్లీ అంటే పొట్ట పగిలిపోయేటట్టు, పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వడం అనమాట. ఏమాత్రం ఆపకుండా నవ్వడం. కాన్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అంటే తను తాను ఓ పని చేయలేకపోవడం. కాట్ మై అంటే ఆకర్షించడం. బ్రైట్ రెడ్ డ్రెస్ కాట్ మై ఐ ఇమీడియట్లీ. ద బ్రైట్ రెడ్ డ్రెస్ కాట్ మై ఐ ఇమీడియట్లీ అంటే వెంటనే అది ఆకర్షించింది ఆ డ్రెస్. హీ హ్యాడ్ ఎనఫ్ చాలు అనుకున్నాడు. లైన్లో నుంచి చాలు పదరా, ఇంకా అవసరం లేదు. లాఫ్ ఓవర్ సెల్ఫ్ సిల్లీ అంటే పడి దొల్లి నవ్వడం. కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అంటే అనేబుల్ టు డూ సంథింగ్ డ్యూ టు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ రిలక్టెన్స్. కొన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్ దేనికన్నానో ఆ పని చేయలేకపోయాను. ఐ జస్ట్ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్ టు హిమ్ అబౌట్ ఇట్. దాంతో అతని దగ్గర ఆ విషయం గురించి అతనితో మాట్లాడదలుచుకోలేదు. వల్లగాల. బీ ఆల్ ఐస్ అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండడం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంబడి ఐస్ అంటే ఒకళ్ళ ఎదురుగా, కళ్ళెదుటు కానీ. బీ అప్ టు యూ ఐస్ అంటే నడినెత్తి వరకు మునిగిపోయి ఉండడం అనమాట. అంటే వీఆర్ అప్ టు అవర్ ఐస్ ఎట్ వర్క్ ఇన్ వర్క్ అంటే పనిలో మునిగిపోయి ఉన్నాం. బ్రేక్ సంబడీస్ హార్ట్ అంటే గుండె బద్దలు కొట్టడం. క్లోజ్ ఆర్ డియర్ టు హార్ట్ అంటే వెరీ వాల్యూడ్ పర్సన్ అనేసి. ఈజ్ క్లోజ్ టు మై హార్ట్ అంటే అతను నా గుండెకి చేరులో ఉన్నంటే వాల్యూ ఎక్కువ అతన్ని. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ నా హృదయపు లోతుల్లో నుంచి అనేసి అర్థం అనమాట. హ్యావ్ ఏ హార్ట్ అంటే జాలి కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే గుండె రాయి అనమాట. గుండె అనేది రాయి అంటే ఏమాత్రం దయ చూపించడం, నిర్దయగా ఉంటాడు. యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి అంటే ఏంటంటే జాలి పడడం, వాళ్ళ మీద ఫేవర్ చూపించడం, ఏదైనా ప్రమాదం జరిగింది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. తర్వాత కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే షార్ట్ అండ్ ఫార్మ్స్. హ్యావ్ని చూడండి ఎలా రాయొచ్చు, సింపుల్గా ఇలా అనేసి అపాస్ట్రోఫ్ పెట్టి వి రాయి. హ్యాడ్ అనుకోండి అపాస్ట్రోఫ్ పెట్టి డి రాయొచ్చు. వుడ్, షుడ్, కుడ్ కూడా సేమ్ హ్యాడ్ ఎలా రాస్తారో అట్లానే. కానీ హ్యాడ్కి వచ్చేదేమో V3 అయితే ఈ యొక్క వుడ్ వీటికి వచ్చే V1 అనేది రావడం అయితే జరుగుతుంది. యామ్ని చూడండి ఎలా రాస్తారు, ఆర్ని ఈ విధంగా రాస్తారు, జస్ట్ షార్ట్ ఫామ్ అనమాట. ఈజ్ని ఈ విధంగా రాస్తారు, హ్యాజ్ని ఒకే రకంగా చూడండి. హ్యావ్ చూడండి వి వస్తుంది, హ్యాడ్ చూడండి డి. తర్వాత మళ్ళీ మనం చూస్తే వుడ్ అట్లానే, షుడ్ అట్లానే, కుడ్ అట్లానే. తర్వాత విల్కి 2 ఏళ్ళు, షల్కి 2 ఏళ్ళు, ఆ విధంగా అనమాట. కాబట్టి విల్లు షల్కి జస్ట్ 2 ఏళ్ళు ఇలా పెడతారు. వుడ్ కానీ, హ్యాడ్ కానీ, కుడ్ కానీ, వుడ్ కానీ అన్నిటికీ ఈ విధంగా అయితే రాయడం అయితే జరుగుతుంది. ఇది 4th యూనిట్కి సంబంధించిన టోటల్ గ్రామర్. 5th చూద్దాం. ఇప్పుడు మనం యూనిట్ 5 చూడబోతున్నాం. యూనిట్ 5లో కలొకేషన్స్ అంటే వర్డ్ ఫ్రెండ్స్ అని అర్థం. వర్డ్ ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఒక పదానికి ఎప్పుడు కూడా పక్కన అదే పదం అనేది వస్తూ ఉంటుంది. సపోజ్ ఇడ్లీ అనగానే సాంబార్, ఇడ్లీ సాంబార్ అనేది వస్తుంది. ఇడ్లీ చట్నీ అని ఎవరు అడగరు. జనరల్గా అడగాలంటే ఇడ్లీ అని అడుగుతారు, లేకపోతే ఇడ్లీ సాంబార్. ఆ విధంగా కలొకేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓ పదం వస్తే దాన్ని అంటే పట్టుకొచ్చుకునేది ఒకటి ఫ్రెండ్ని కూడా. అలాంటి వాటిని కలొకేషన్స్ అంటారు. ఈ కలొకేషన్స్ ఏంటంటే ద కంపెనీ ఇట్ కీప్స్ అంటే మనం చెప్పుకున్నాగా పట్టుకొచ్చుకునేద్దని అదనమాట. జనరల్గా మనం చూసుకుంటే హౌ ఓల్డ్ ఆర్ యూ అంటూ ఉంటాం, అంతేగాని హౌ యంగ్ ఆర్ యూ అని అడగం. ఏ ప్లెజెంట్ పర్సన్ అంటూ ఉంటాం, అంతే తప్ప ప్లెజెంట్ పిల్లో అనేసి మనం అయితే అనం. ప్లెజెంట్ పర్సన్ అని అంటాం అనమాట. అట్లానే యూనిక్ కల్చర్, యాన్షియన్ కల్చర్, సడన్ సర్ప్రైజ్, యాన్షియన్ ట్రెడిషన్, యూనిక్ ట్రెడిషన్ ఇలాంటి పదాలు వాడుతుంటాం. హెవీ డౌన్ పోర్ వర్షం వచ్చిందనుకోండి
భయంకరంగా వర్షం పడింది అనడానికి హెవీ డౌన్ పోర్ అని వాడతాం. ఎవరైనా వ్యక్తి సర్జరీ చేయించుకున్నాడు అనుకోండి, హీ అండర్గో సర్జరీ, హీ అండర్వెంట్ సర్జరీ, హీ అండర్గోస్ సర్జరీ అంటాం, హీ అండర్వెంట్ సర్జరీ అంటాం. అంటే జనరల్గా సర్జరీకి ముందు అండర్గో అనేది వస్తుంది. వర్షం వచ్చినప్పుడు హెవీ డౌన్ పోర్ అనేది జనరల్గా వాడేస్తాం. ఆ ఫ్రేజ్ అట్లా వాడేస్తాం అనమాట. అప్కీప్ ఆఫ్ ద ప్రాపర్టీ సంరక్షిస్తానని చెప్పడానికి అప్కీప్ ఆఫ్ ద ప్రాపర్టీ అని వాడడం. డ్రాప్ అవుట్ రేట్ అనేది మనకి స్కూళ్ళల్లో ప్రతిరోజు వినేదే. డ్రాప్ అవుట్ రేట్ అంటే ఎంతమంది పిల్లలు స్కూల్కి రాకుండా జారిపోతున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి మనం అటెండ్ అవడం. ఇవి కలొకేషన్స్. ఇక 74వ పేజీలో మనకి ఇలాంటివే కొన్ని ఇచ్చారనమాట. జనరల్గా ఏంటంటే వెర్బు యాడ్వెర్బ్తో ఎట్లా అయితే ఏర్పడినాయో ఈ పదాలు చూడండి. అప్ కీప్ కానివ్వండి, అప్ కీప్లో కీప్ అనేది వెర్బు, అప్ అనేది వచ్చేసి యాడ్వెర్బ్ అవుతుంది. డౌన్ పోర్ అనేది వెర్బు, డౌన్ అనేది యాడ్వెర్బు, గో అనేది వెర్బు, అండర్ అనేది యాడ్వెర్బు. ఆ విధంగా యాడ్వెర్బ్ కానీ పార్టికల్ కానీ అని అన్నారు. డ్రాప్ అవుట్ అంటేనేమో డ్రాప్ అనేది వెర్బు, అవుట్ అనేది వచ్చేసి యాడ్వెర్బు. వాక్ ఇన్, ఇందులో వాక్ అనేది వెర్బు తెలుస్తుంది. ఇన్ వచ్చేసి ఏంటంటే యాడ్వెర్బ్ ఆర్ పార్టికల్. వీటిలో చెప్పుకున్నది ఒక వెర్బ్ ఉంది, ఒక యాడ్వెర్బ్ ఆర్ పార్టికల్ అనేది ఉంది. మనం అర్థాలు చూసినట్లయితే అప్ కీప్ అంటే సంరక్షణ అని, తర్వాత డౌన్ పోర్ అంటే భారీ వర్షం అని, అండర్ గో అంటే అనుభవించడం, ఎదుర్కోవడం, డ్రాప్ అవుట్ అంటే మధ్యలో ఆగిపోవడం, వాకిన్ అంటే నేరుగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం. ఇవి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు. మనం కనుక చూసినట్లయితే హెవీ డాష్ హ్యాస్ బీన్ ఫోర్కాస్ట్ డ్యూ టు లో ప్రెషర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. ఇందులో మనం చూసుకున్నంటే హెవీ డౌన్ పోర్ అనమాట. అంటే బాగా వర్షం ఎలా పడిందంటే చాలా బాగా పడింది. హెవీ డౌన్ పోర్, ఇక్కడ హెవీ డౌన్ పోర్ రెండు కలొకేషన్స్ అనమాట. రాకేష్ విల్ డాష్ మేజర్ సర్జరీ. ఎప్పుడైనా సర్జరీ వచ్చింది అంటే దాని ముందు జనరల్గా ఏం రాస్తారంటే అండర్గో. ఇక్కడ విల్ తర్వాత V1 రావాలి కాబట్టి ఏంటంటే అండర్గో అని రాశాం. అదే పాస్ట్ టెన్స్లో ఉంటే అండర్వెంట్ అనేది వస్తుంది. మై బ్రదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డాష్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఫ్యామిలీ ప్రాపర్టీని కాపాడుతూ వస్తున్నాడు అనే అర్థం రావడానికి ఏంటంటే అప్ కీప్ అనేది వాడతాం. అప్ కీప్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రాపర్టీ. ద డాష్ రేట్ ఫర్ దిస్ అకౌంటెన్సీ కోర్స్ ఈజ్ వెరీ హై. ఇందులో మనకి ఏంటంటే డ్రాప్ అవుట్ రేట్ అనేది జనరల్గా మనం ఏం చేస్తుంటాం, వాడుతూ ఉంటాం. డ్రాప్ అవుట్ రేట్ అనేది అంటే ఎంతమంది పిల్లలు బయట ఉంటున్నారు, డ్రాప్ అవుట్ అయిపోతున్నారు, స్కూళ్ళకి వచ్చి మళ్ళీ మానేస్తున్నారు అలా అనమాట. షీ వెంట్ టు ఎంటర్ప్రైజ్ కంపెనీ టు అటెండ్ డాష్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ముందు ఎప్పుడైనా కానీ వాకిన్ ఉంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏవైతే ఈ పదాలు చూడండి, హెవీ డౌన్ పోర్ కలొకేషన్ అనమాట, ఎప్పుడు కూడా కలిసి వస్తాయి. అండర్గో సర్జరీని ఏం చేశాడు, సర్జరీకి వెళ్ళాడు అంటుంటారు. అండర్గో సర్జరీ, ఇక్కడ ఏంటంటే సర్జరీకి వెళ్ళాడండి అతను అన్నాడు. ఇక సర్జరీకి వెళ్ళమని చెప్పారు అంటుంటారు. అండర్గో సర్జరీ. అప్ కీప్ ఆఫ్ ప్రాపర్టీ అంటే సంరక్షించడం. డ్రాప్ అవుట్ రేట్ అంటే ఏవైతే బడి మానేసేటటువంటి రేట్ అనమాట. ఇది 100 మందికి ఎంతమందో మానేస్తున్నారు అట్లా. వాకిన్ ఇంటర్వ్యూ అంటే నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ తర్వాత మనకి ఏం చేశారంటే కొన్ని ఫ్రేజెస్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా ఇచ్చారు. ద ఆర్మీ అటెంప్టెడ్ అన్సక్సెస్ఫుల్లీ టు డాష్ ద గవర్నమెంట్. ఇక్కడ ఓవరు, ఇక్కడ త్రో, ఈ రెండు కలిపి మనం రాయాల్సి ఉంటుంది. ఓవర్ త్రో అనమాట. ఓవర్ త్రో అంటే ఏంటంటే గద్దెని దింపేయడం. ఓవర్ త్రో అంటే ఆర్మీ ఏం చేయాలనుకుంది, గవర్నమెంట్ని గద్దె దింపేసి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలనుకుంది. సైంటిస్ట్ ఆర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ మేజర్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇక్కడ ఉన్న త్రూ కలిసి బ్రేక్ త్రూ అవుతుంది. బ్రేక్ త్రూ అంటే ఓ విషయంలో సక్సెస్ సాధించడం. బ్రేక్ త్రూ ఈ విధంగా ఒక విషయంలో సక్సెస్ సాధించడాన్ని బ్రేక్ త్రూ అంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు బిల్డ్ డాష్ ఫర్ భువనేశ్వర్ టు స్పీడప్ ట్రాఫిక్ ఆన్ ద మెయిన్ హైవే. మెయిన్ హైవేలో ఉన్న ట్రాఫిక్ని తప్పించడానికి ఏం చేస్తున్నారంటే బైపాస్ ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే పక్కనే ఇంకో మార్గాన్ని పక్కగా వెళ్ళిపోవడానికి క్రియేట్ చేస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ పైన ఇవ్వడం జరిగింది బై అనేది. గౌతమ్స్ డాష్ ఆన్ లైఫ్ చేంజ్ వెన్ హీ రియలైజ్ దట్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. ఇక్కడ మనం చూసినట్లయితే దృక్పథమే మారిపోయింది. గౌతముడు యాక్చువల్గా అతన్ని ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వకుండా, ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ అతనికి రాకుండా, జ్వరం కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు.
కానీ ఎప్పుడైతే వేటకెళ్ళాడో 25 ఏళ్ల వయసులో పెళ్ళైపోయింది, ఓ చిన్న కుమారుడు ఉన్నాడు. అండ్ తాను ఏం చేశాడంటే 25 ఏళ్ల సమయంలో వేటకు వెళ్ళాడు. వేటకి వెళ్ళంగానే ఏమైంది, అక్కడ వృద్ధుడిని చూశాడు, రోగిని చూశాడు, శవాన్ని చూశాడు, అడుక్కునేటటువంటి ఒక భిక్షాటన చేసేటటువంటి యోగిని లేదా సన్యాసిని చూశాడు. దీంతో అతనికి ఏదో 1,00,000 ప్రశ్నలు ఒకేసారి వచ్చేసినాయి. అప్పుడు ఏం జరిగింది, అవుట్లుక్ మారిపోయింది. గౌతమ్స్ అవుట్లుక్ అంటే దృక్పథము అని అర్థం. టోటల్గా లైఫ్ మీద ఉన్న అతని యొక్క అవుట్లుక్ అనేది మారిపోయింది. లుక్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. రాకేష్ సీమ్డ్ అన్యూజువల్లీ క్యాస్ట్ డౌన్, లేకపోతే డౌన్ క్యాస్ట్, క్యాస్ట్ డౌన్ కాదు డౌన్ క్యాస్ట్ అంటే ఏమయ్యాడు, టోటల్గా నిరుత్సాహంతో కుంగిపోయాడు. గేమ్ తర్వాత డౌన్ క్యాస్ట్ అనమాట, పూర్తిగా నిరుత్సాహపడిపోయారు. ఇప్పుడు మనం ఆన్సర్స్ ఏవైతే తెలుగులో మీనింగ్స్ కూడా చూద్దాం. ఓవర్ త్రూ అంటే కూల్చడం, బ్రేక్ త్రూ అంటే విజయం సాధించడం, బైపాస్ అంటే దారి మళ్లించడం, అవుట్లుక్ అంటే దృక్పథమే మారిపోవడం. గౌతమ్ బుద్ధుడి యొక్క దృక్పథం మారిపోయింది. డౌన్ క్యాస్ట్ నిరుత్సాహపడ్డం. ఆ తర్వాత మీరు చూసినట్లయితే యాడ్జెక్టివ్స్ అనమాట, ఇంగ్ అండ్ ఎడ్. ఈ ఏవైతే వీటిని ఏమంటారంటే సఫిక్స్లుగా ఉన్నటువంటి ఏవైతే వీటిని ప్రిఫిక్స్ అంటే ముందు అంటిస్తారు, సఫిక్స్ అంటే పదం తర్వాత అంటిస్తారు. యాడ్జెక్టివ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎప్పుడు వాడాలి అనేది ఇచ్చారండి. సింపుల్గా దీని గురించి చెప్పాలి అంటే ఐఎన్జీ ఉన్నటువంటి ఏదైతే ఒక పదానికి ఐఎన్జీ కనుక తగిలించినట్లయితే ఆ యాడ్జెక్టివ్ అనేది క్వాలిటీని తెలియజేస్తుంది. ఏదైతే యాక్టివిటీ ఉందో దాని యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. మనిషి యొక్క ఫీలింగ్స్కి సంబంధం లేనప్పుడు ఏమవుతుంది అంటే ఐఎన్జీ, ద గేమ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అట్లా ఎప్పుడైతే మనిషి మెంటల్ స్టేటస్ లేకపోతే ఫిజికల్ స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు ఈ సఫిక్స్ ఇన్ఫ్లెక్షన్ అంటారు, వీటిని అది యాడ్ అవుతుంది. ఉదాహరణలు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చెస్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇంట్రెస్టింగ్ అన్నాం. అదే మనం చెప్పుకోవాలంటే ఇంట్రెస్టెడ్ అవుతుంది. అంటే మనిషి యొక్క మెంటల్ స్టేటస్ ఏదైతే ఉందో దాని గురించి రిఫర్ చేసేటప్పుడు మెంటల్ స్టేట్ కానీ ఫిజికల్ స్టేట్ కానీ మనిషి హౌ డూ యూ ఫీల్ అనేది ఉన్నప్పుడు మనిషి ఫీలింగ్ని ఇన్వాల్వ్ అయినప్పుడు ఈడి లేదా ఈడి ఈ విధంగా వీఆర్ వెరీ ఎక్సైటెడ్, ఐ ఆమ్ బోర్డ్, ఇట్లా ఈడి 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 వస్తాయి. అలా కాకుండా ఒక యాక్టివిటీ గురించి చెప్తుంటే ట్రెక్కింగ్ ఎగ్జైటింగ్, బుక్స్ బోరింగ్. ఇక్కడ బుక్స్ గురించి చెప్తున్నాడు కాబట్టి బోరింగ్, ఇక ట్రెక్కింగ్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఎగ్జైటింగ్, చెస్ గురించి చెప్తున్నా ఎగ్జైటింగ్. ఇక్కడ నా గురించి చెప్తున్నాడు కాబట్టి ఇంట్రెస్టెడ్, వాళ్ళ గురించి మనుషుల గురించి చెప్తున్నాడు కాబట్టి ఎగ్జైటెడ్, అతని గురించి చెప్తున్నాడు కాబట్టి బోర్డ్. ఈ విధంగా మనిషి గురించి ఇన్వాల్వ్ అయినప్పుడు యాడ్జెక్టివ్ టీ ఏమవుతుందంటే ఈడి. ఈ విధంగా ఈడి అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా ఒక యాక్టివిటీ గురించి చెప్పేటప్పుడు ఐఎన్జీ అనేది వెర్బ్కి ఈ విధంగా ఐఎన్జీ వస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అది, ఇక్కడ యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. వెర్బ్కి ఇంగ్ ఫామ్ వచ్చి V4గా మారడం అనేది దట్ ఈస్ డిఫరెంట్ వన్. మామూలుగా మనకి కంటిన్యూస్ టెన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి V4 రావడం అది వేరు, ఇది వేరు. ఇక్కడ యాడ్జెక్టివ్ని మీరు చూసారనుకోండి, ఈ V4 ఎలా వచ్చిందంటే నౌన్కు ముందు వస్తుంది. ఎట్లా, ఇంట్రెస్టింగ్ గేమ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంట్రెస్టింగ్ గేమ్ నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. అట్లా ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, గేమ్కి ముందు ఉంది ఇంట్రెస్టింగ్, గేమ్కి ముందు ఇంట్రెస్టింగ్ గేమ్, ఇది యాడ్జెక్టివ్. ఎందుకని, నౌన్ గురించి చెప్తుంది. ఏ నౌన్ గురించి చెప్తుంది, గేమ్ అనే నౌన్ గురించి. ఐడియా ఎగ్జైటింగ్ ఐడియా, ఓకే, ఐడియా గురించి చెప్తుంది. ఈ ఐడియా, ఈ ఆలోచన చాలా ఎగ్జైటింగ్. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే ఆల్ ఆర్ యువర్ స్కూల్ బుక్స్ దిస్ బోరింగ్, బుక్స్ గురించి తెలియజేస్తుంది. యాడ్జెక్టివ్ పని ఏంది, నౌన్ గురించి తెలియజేయడం. నౌన్ గురించి ఇక్కడ అన్నీ తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, వెరీ యాడ్ వెర్బ్ అవుతుంది. ఇదేంటంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాతే వస్తాయి ఇవి కూడా, ఈడీ వస్తుంది. ఓకే, ఈడీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి హెల్పింగ్ వెర్బ్ పక్కనే వచ్చినాయి. ఇవి చూస్తేనేమో మోస్ట్ ఏంటంటే నౌన్కి ముందు వస్తున్నాయి. కాబట్టి ఇవండి తేడాలు. ఇవి జాగ్రత్తగా ఏంటంటే సింపుల్గా మనం
యాడ్జెక్టివ్ ఐఎన్జీ అనేవి క్వాలిటీ, ఏదైతే యాక్టివిటీ ఉందో దాని క్వాలిటీని తెలియజేయాలి. చెస్ కానీ, ట్రెక్కింగ్ కానీ, బుక్స్ కానీ, అట్లా ఏదైతే మనిషి యొక్క మెంటల్ స్టేట్ని తెలియజేయాలన్నప్పుడు మనకి ఈడి ఈఎన్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది టోటల్గా దీని గురించి. అండ్ నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 6కి వచ్చామండి. డిస్క్రైబింగ్ ఏ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పనిని మనం రిపీటెడ్గా చేస్తుంది, ఇప్పుడు గనక చేయకపోతే అలాంటి వాటిని, అంటే అలవాటుగా ఒక పని చేస్తూ ఉంటాం, ఇప్పుడు అలవాటు లేదు, అలాంటి వాటిని మనం ముఖ్యంగా యూజ్డ్ టు అనేటటువంటి ఫ్రేజ్ని వాడతాం. వుడ్ కూడా వాడవచ్చు. అయితే ఇక్కడ వుడ్కున్నటువంటి లిమిటేషన్స్ ఏంటంటే, వుడ్ని స్టేట్ ఆఫ్ మైండ్, అంటే మనకున్నటువంటి మానసిక పరిస్థితిని తెలియజేసేటటువంటివి, భయపడ్డం, కోపడ్డం, ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అలాంటి వాటిని తెలియజేయడానికి, అంతకుముందు ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు, అలాంటివి తెలియజేయడానికి వుడ్ అనే దాన్ని వాడడం జరగదు. అలానే స్టేటివ్ వెర్బ్స్తో కూడా వుడ్ని వాడడం జరగదు. బీ కానివ్వండి, హ్యావ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, బిలీవ్ నమ్మడం, ఇలాంటి పదాలతో వుడ్ అనేది రాదు. ఐ వుడ్ లవ్ టు అనం, ఐ వుడ్ లైక్ టు అంటాం. కాబట్టి స్టేటివ్ వెర్బ్స్తో వుడ్ అనేది రాదు. కాబట్టి అట్లానే రిపీటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ కానివ్వండి, సిచ్యువేషన్స్ని తెలియజేసేటప్పుడు, సిచ్యువేషన్స్ తెలియజేసేటప్పుడు వుడ్ వాడలేం. కేవలం ఓన్లీ ఫర్ యాక్షన్స్ మాత్రమే వుడ్ అనేది వాడగలం. కాబట్టి జనరల్గా ఏంటంటే ఎక్కువగా మనం యూజ్డ్ టుని ఏదైతే అన్ని సిచ్యువేషన్స్లో వాడగలిగేది యూజ్డ్ టు. ఐ యూజ్డ్ టు స్లీప్ ఎట్ 9 PM, 9ంటికి నిద్రపోయేవాడిని, ఇప్పుడు నిద్రపోట్ల 12 అవుతుంది, ఆ రకంగా అన్నమాట. ఈ విధంగా మనకేంటంటే టోటల్ ఏదైనా పాస్ట్ సిచ్యువేషన్స్ని మనం, అది కూడా ఏంటంటే హ్యాబిచువల్ యాక్షన్, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేయడానికి మనకి యూజ్డ్ టు అనేది బాగా ఉపయోగపడుతుంది. వుడ్ అనేది ఎలాంటి సందర్భాల్లో అంటే ఓన్లీ టు టెల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికి వాడచ్చు. స్టేట్ ఆఫ్ మైండ్ సిచ్యువేషన్స్కి వర్కౌట్ అవ్వదు, స్టేటివ్ వెర్బ్స్తో కూడా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కొంచెం మనం డీటెయిల్గా దీన్ని డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్, యూజ్డ్ టు ఉంది, యాక్షన్స్కి స్టేట్స్కి కూడా వాడచ్చు. స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ కాదు, స్టేట్ ఆఫ్ మైండ్కి. ఐ యూజ్డ్ టు గో స్విమ్మింగ్ ఎవ్రీ థర్స్డే, ఇది ఒక యాక్షన్, స్విమ్మింగ్ అనేది ఒక యాక్షన్, కాబట్టి ఐ యూజ్డ్ టు గో అనేది వాడతాం. ఐ యూజ్డ్ టు బి స్కేర్డ్ ఆఫ్ డార్క్, నేను చిన్నప్పుడు చీకటి అంటే భయపడేవాడిని, అందుకని యూజ్డ్ టు అనేది వాడతాం. ఇంకోటి, బి అనే చోట వుడ్ వాడడానికి లేదు, స్టేట్ ఆఫ్ మైండ్ ఇది, కాబట్టి వుడ్ వాడడానికి లేదనమాట. యాక్షన్స్, స్టేట్స్కి మనం యూజ్డ్ టు అనేది విచ్చలవిడిగా వాడుకోవచ్చు, కానీ వుడ్ మాత్రం ఓన్లీ ఫర్ యాక్షన్స్. చూడండి, ఐ వుడ్ రైడ్ మై బైక్, ఇక రైడ్ చేయడం అనేది యాక్షన్, కాబట్టి వుడ్ అనేది వాడుకుంటాం. యూజ్డ్ టు కూడా వాడుకోవచ్చు, ఐ యూజ్డ్ టు రైడ్ మై బైక్ అని. కానీ ఎప్పుడైతే ఇన్కరెక్ట్ ఏంటంటే స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఐ వుడ్ బీ హ్యాపీ ఎవ్రీ సమ్మర్, తప్పు. యూజ్డ్ టు బీ, ఎందుకు రెండు రకాలుగా స్టేటివ్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వుడ్ మిక్స్ చేయకూడదు, స్టేటివ్ వెర్బ్స్తో రాయకూడదు. అలానే స్టేట్ ఆఫ్ మైండ్ తెలియజేయడానికి హ్యాపీ అనేది మన యొక్క మానసిక పరిస్థితి, అది మానసిక పరిస్థితుల్ని తెలియజేయడానికి యూజ్డ్ టు వాడుకుంటాం, వుడ్ అనేది వాడము. అలానే బీ కానీ, హ్యావ్ కానీ, బిలీవ్ కానీ ఇలాంటి వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వుడ్కి పడదు, వాటిని రాయడం అనేది పక్కన జరగదు. కాబట్టి ఇక్కడ ఇలా వాడడం అనేది తప్పు అనమాట. మనకి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు ఈ మాత్రం ఇలా ఇస్తూ ఉంటారు. యూజ్డ్ టు బీ కెన్ యూజ్ ఫర్ బోత్ యాక్షన్స్ అండ్ స్టేట్స్, మానసిక పరిస్థితి తెలియజేయడానికి కానీ, ఫిజికల్ యాక్షన్ గురించి తెలియజేయడానికి కానీ, టోటల్గా ఏంటంటే మనం యూజ్డ్ టు వాడేసుకోవచ్చు. వుడ్ ఈజ్ ఓన్లీ యూజ్ ఫర్ యాక్షన్స్, అది వుడ్ అనేది ఓన్లీ యాక్షన్ వరకే, అంటే ఫిజికల్గా మనం ఏదైతే వాకింగ్, జంపింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇట్లా. వుడ్ ఈజ్ నాట్ యూజ్ విత్ స్టేటివ్ వెర్బ్స్ లైక్ బీ, హ్యావ్, బిలీవ్. ఇక వుడ్ అనేది బీ, హ్యావ్, బిలీవ్తో వాడకూడదు, ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక మనం కొన్ని చూద్దాం ఉదాహరణలు.
ఇంకా మనం దీని గురించి ఏంటంటే ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి. ఎంపరర్ అక్బర్ డాష్ బి ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. అక్బర్ చక్రవర్తి గారికి ఏంటంటే చాలా చాలా ఇష్టం అనమాట మ్యూజికల్ ఈవినింగ్స్, కన్సర్ట్స్ ఏర్పాటు చేసుకోవడానికి. తాన్సేన్ గారు ఉన్నారు కాబట్టి చాలా చక్కగా సాయంకాలాలు ఆయనతో కచేరీ ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఏం రాయొచ్చు? యూజ్డ్ టునా వుడ్ అనేది బీ కానివ్వండి, హ్యావ్ కానివ్వండి, బిలీవ్ కానివ్వండి, తో వుడ్ అనేది రాయకూడదు. కాబట్టి మనం ఇక్కడ రాయగలిగింది ఏంది అంటే యూజ్డ్ టు మాత్రమే రాయగలం. ఎంపరర్ అక్బర్ యూజ్డ్ టు బీ ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. ఇన్కరెక్ట్ ఏంది? వుడ్ వాడడం. ఎందుకు? బీతో సెట్ అవ్వదు వుడ్ అనేది, కాబట్టి ఇన్కరెక్ట్. ఎవ్రీ ఈవినింగ్ డాష్ వీ టేక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్. ఇది యాక్షన్. వాక్స్ అంటే నడవడం. దీన్ని మనం వుడ్ వాడుకోవచ్చు, యూజ్డ్ టు వాడుకోవచ్చు. రెండు కూడా మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, వుడ్ కానివ్వండి, యూజ్డ్ టు కానివ్వండి. తర్వాత 50 years ago వెరీ ఫ్యూ పీపుల్ డాష్ ఓన్ కార్స్. ఇది ఒక సిచ్యువేషన్, గతంలో ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్, ఇప్పుడు లేదు ప్రస్తుతం. 50 ఏళ్ల క్రితం కొంతమంది మాత్రమే కార్లు ఓన్ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఇది సిచ్యువేషన్, కాబట్టి యూజ్డ్ టు అనేది మనం వాడచ్చు. వుడ్ అనేది మనం వాడము. వుడ్ అనేది మనం ప్లేస్ అనేది ఇది సిచ్యువేషన్ కాబట్టి వాడం. నెక్స్ట్, టిల్ 1980s షాంఘై డాష్ హ్యావ్ వెరీ డర్టీ స్ట్రీట్స్. ఇది కూడా సిచ్యువేషనే, అప్పుడుంది, అలా ఉండేది, ఇప్పుడు లేదు. కాబట్టి యూజ్డ్ టు అనేది మనం ఇక్కడ అయితే రాస్తాం, యూజ్డ్ టు. ఇదేంటంటే 1980లో, కాబట్టి యూజ్డ్ టు రాస్తాం, వుడ్ రాయం. ఇంకో రకం ఏంటంటే హ్యావ్తో సెట్ అవ్వదు వుడ్కి, ఎందుకంటే అవి స్టేటివ్ వెర్బ్ కాబట్టి. నెక్స్ట్, మై అంకుల్ డాష్ స్పెండ్ హిస్ హాలిడేస్ బై ద సీ. మా అంకుల్ ఏంటంటే ఆయన ఏవైనా కానీ హాలిడేస్ ఉంటే సముద్రం దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటారు అనేసి. యూజ్డ్ టు రాయొచ్చు, వుడ్ రాయొచ్చు. ఎందుకని? ఇక్కడ మనకి ఇది ఒక యాక్షన్, అంటే స్పెండ్ చేయడం, సమయం గడపడం. కాబట్టి యూజ్డ్ టు రాయొచ్చు, వుడ్ రాయొచ్చు. ఇక్కడ ఏమైనా స్టేటివ్ వెర్బ్స్ కనుక ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం? రాయం. బీ, హ్యావ్, బిలీవ్, లవ్ ఇలాంటివి ఉన్నట్లయితే మనం వుడ్ని అసలు ప్రిఫర్ చేయం. యూజ్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ యాక్షన్స్ అండ్ స్టేట్స్ ఇన్ ద పాస్ట్ సిచ్యువేషన్ని బట్టి కానీ, స్టేట్స్ని బట్టి కానీ, అంటే స్టేట్ ఆఫ్ మైండ్ వాటిని బట్టి కానీ, మన యాక్షన్స్ కానివ్వండి, దేనికైనా కానీ యూజ్ టు అనేది రాయడం అయితే జరుగుతుంది. వుడ్ అనేది మాత్రం కేవలం ఓన్లీ రిపీటెడ్ యాక్షన్స్కి మాత్రమే వాడాలి. స్టేట్ ఆఫ్ మైండ్ని తెలియజేయడానికి ఏమాత్రం కూడా వాడకూడదు. తర్వాత నౌన్ మాడిఫైయర్ అనేది ఉంది, అది చూద్దాం. నౌన్ మాడిఫైయర్ అంటే ఏంటంటే, ఇప్పుడు గొడుగు, ఇది ఒక నౌన్ అండి. అందమైన గొడుగు, గొడుగు గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. బ్యూటిఫుల్ అంబ్రెల్లా అని చెప్తున్నాం. అంబ్రెల్లా అనేది నౌను, దాని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి పదం ఏదైతే ఉందో అది నౌన్ మాడిఫైయర్ అవుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. బ్యూటిఫుల్ అంబ్రెల్లా. ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు, ఎక్స్పెన్సివ్ బ్యూటిఫుల్ అంబ్రెల్లా. ఖరీదైనటువంటి గొడుగు, అందమైన గొడుగు, రెండు మిక్స్ చేస్తే ఖరీదైన అందమైన గొడుగు. ఈ ఖరీదైన అందమైన అనేవి మాడిఫైయర్స్ అవుతాయి. ఆ నౌన్ మాడిఫైయర్ అనేది యాడ్జెక్టివ్ అవ్వచ్చు, నౌన్ ఫ్రేజ్ అవ్వచ్చు, లేదా యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవ్వచ్చు, ప్రాపర్ నౌన్ అవ్వచ్చు. కాబట్టి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవ్వచ్చు, నౌన్ ఫ్రేజ్ అవ్వచ్చు, లేదా నౌన్ అవ్వచ్చు, ప్రాపర్ నౌన్ అవ్వచ్చు. ఆ విధంగా ఏంటంటే నౌన్ మాడిఫైయర్స్ అనేవి ఉంటాయి. సరే, మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చూద్దాం. ఇక్కడ చూడండి, స్పాట్ గురించి మాట్లాడుతున్నారు. స్పాట్ అనేది ఒక నౌను. ఎమినెంట్లీ సూటబుల్ స్పాట్. ఇక్కడ మనకి ఈ ఎమినెంట్లీ సూటబుల్ అని చూసారా, ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అన్నమాట. ఎమినెంట్లీ అనేది యాడ్వర్బ్, దేంతో లింక్ అయింది? సూటబుల్తో లింక్ అయింది. ఎమినెంట్లీ సూటబుల్ స్పాట్. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎమినెంట్లీ సూటబుల్ అనేది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కలిసి నౌన్కి సంబంధించిన
అదర్ ఇన్ఫర్మేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. తర్వాత వైడ్ ఫ్లాట్ బెల్లీ. ఇక్కడ మనం చూసినట్లయితే వైడ్ అంటే ఏంటి, బాగా అడ్డంగా ఏంటంటే ఎక్కువగా ఉన్న, ఫ్లాట్ అంటే చదునుగా ఉండడం. వైడ్ ఫ్లాట్ బెల్లీ, ఈ విధంగా 2 యాడ్జెక్టివ్స్ ఈ బెల్లీ గురించి. బెల్లీ అంటే పొట్ట అండి, బాగా విస్తారంగా ఈ విధంగా అయింది అని వైడ్ అంటే. ఫ్లాట్ అంటే చదునుగా ఉంది అనేసి. వైడ్ బెల్లీ, ఫ్లాట్ బెల్లీ, బెల్లీ గురించి ఇస్తున్న ఈ 2 యాడ్జెక్టివ్స్ ఉన్నాయి చూసారా. ఇందులో యాడ్జెక్టివ్ అనేది నౌన్ మాడిఫైయర్. వైడ్ ఫ్లాట్ 2 కూడా యాడ్జెక్టివ్స్. తర్వాత చూసినట్లయితే సిమెట్రికల్ పాయింటెడ్ స్కేల్స్. ఇందులో స్కేల్స్ అనేది నౌన్ అండి. సిమెట్రికల్ స్కేలు, పాయింటెడ్ స్కేల్ అనేసి. ఇప్పుడు ఈ 2 కూడా యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కిందకి వస్తాయి. ఎందుకంటే కంబైన్డ్, 2 కలిస్తే ఫ్రేజ్ అవుతాయి. 2 పదాలు కలిస్తే ఫ్రేజ్, 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు. రికోషియేటింగ్ బుల్లెట్. రికోషియేటింగ్ అనేది యాడ్జెక్టివ్, ఇది నౌన్ మాడిఫైయర్ అవుతుంది. ఎందుకని బుల్లెట్ గురించి చెప్తుంది. రికోషియేటింగ్ అంటే ఇట్లా మనకి బుల్లెట్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది, అట్లా ఇట్లా కొట్టుకోవడం అట్లా. డిన్నర్ పార్టీ. పార్టీ అనేది నౌను, డిన్నర్ అనేది మాడిఫైయరు, నౌను మాడిఫైయర్ అన్నమాట. తర్వాత డ్రెస్. డ్రెస్ అనేది నౌన్ అండి, దాన్ని మాడిఫై చేసింది డిజైనర్. ఇది మామూలు డ్రెస్ కాదు, డిజైన్, ఒక డిజైనర్ చేత డిజైన్ చేయించబడినటువంటి డ్రెస్ అని చెప్పడం అన్నమాట. తర్వాత నౌన్ అనేది మాడిఫైయర్ ఉంది. కార్ కీస్. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కీస్ అనేది నౌను, కార్ అనేది కూడా నౌనే, కానీ కీస్ అనే దాన్ని మాడిఫై చేస్తుంది. ఏ తాళపు చెవులు, కారు తాళపు చెవుల, లారీ తాళపు చెవుల, ఆ విధంగా. క్రిస్మస్ డిన్నర్ పార్టీ. పార్టీ అనేది నౌన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రిస్మస్ అనేది ప్రాపర్ నౌను, డిన్నర్ అనేది నౌను. ఈ విధంగా ఏంటంటే ప్రాపర్ నౌను మాడిఫైయర్గా ఉందన్నమాట. డిన్నర్ పార్టీని ఇది మాడిఫై చేస్తుందని చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ నౌను ప్లస్ నౌను 2 కలిసి పార్టీని ఏం చేస్తున్నాయి, మాడిఫై చేస్తున్నాయి. ఎలాంటి పార్టీ అది? క్రిస్మస్ పార్టీ, డిన్నర్ పార్టీ, 2 కలిపితే క్రిస్మస్ డిన్నర్ పార్టీ. సిల్క్ డిజైనర్ డ్రెస్. ఇక్కడ మనం ఆల్రెడీ డ్రెస్కి సంబంధించి నౌన్ అనుకున్నాం, డిజైనర్ నౌన్ అనుకున్నాం. ఈ సిల్క్ వచ్చేసి ప్రాపర్ నౌన్ అవుతుంది. ఈ విధంగా ఆల్రెడీ మనం నౌన్ ఎలా మాడిఫై చేస్తుంది అనే దాంట్లో మనం డిజైనర్ డ్రెస్ చూసాం. ఇక్కడ ఏంటంటే మనకు ప్రాపర్ నౌన్ ఎలా మాడిఫై చేస్తుంది అని చెప్పే ఉద్దేశంతో దీన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. డ్రెస్ని ఈ 2 కూడా మాడిఫై చేస్తున్నాయి. మారుతి కార్ కీస్. మనం కీస్ చూస్తే నౌను, మారుతి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ యాజ్ మాడిఫైయర్ అనమాట ఇది. లవ్లీ క్రిస్మస్ పార్టీ. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇది. లవ్లీ అనేది ఎల్వై ఉంది కాబట్టి యాడ్వర్బ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టు, ఇది యాడ్జెక్టివ్ అనమాట. లవ్లీ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. క్రిస్మస్ అనేది ప్రాపర్ నౌను. ఇక్కడ యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఎలా మాడిఫై చేస్తుంది అనే చెప్పే ఉదాహరణలో ఇదొకటి. ఇక్కడ పార్టీ నౌన్ కదా, విడిగా చూస్తే క్రిస్మస్ అనేది నౌను, కానీ ఇక్కడ మాత్రం యాడ్జెక్టివ్ అండి. 2 యాడ్జెక్టివ్లు కలిసినాయి కాబట్టి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అయింది. ఎప్పుడైతే పక్కకి చేరతారో వెంటనే ఆ క్రిస్మస్ అనేది నౌన్ అయినప్పటికీ కూడా అక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అట్లా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒకే వ్యక్తి, ఎక్స్ అనే వ్యక్తి చెల్లికి అన్న అవుతాడు, తల్లికి కొడుకు అవుతాడు, ఓకే, తన బిడ్డకి తండ్రి అవుతాడు, ఒక్కడే, కానీ డిఫరెంట్ రోల్స్. అలానే ఇక్కడ కూడా అంతే. క్రిస్మస్ అనేది అక్కడ ప్రాపర్ నౌను, యాజ్ వెల్ యాజ్ లవ్లీ అనేది యాడ్జెక్టివ్. 2 మనం చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మన క్రిస్మస్ అనేది ప్రాపర్ నౌన్ అనేది ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ట్రెండీ సిల్క్ డిజైనర్ డ్రెస్. ఇందులో ట్రెండీ సిల్క్ అనేది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అండి. ఓకే, డిజైనర్ అనేది మనకి నౌను, డ్రెస్ అనేది నౌను. ఇక్కడ మనం చూసినట్లయితే సిల్క్ ఏదైతే ఉందో అది ప్రాపర్ నౌన్ కిందికి వస్తుంది. ఇక్కడ యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అని ఎందుకు అన్నాం అంటే ఇది టోటల్ మీకు యాడ్జెక్టివ్ ఫ్రేజే అవుతుంది, ట్రెండీ సిల్క్ డిజైనర్ మొత్తం కూడా. కాకపోతే మనకేందంటే ప్రాపర్ నౌన్ అనేది ఉంది. ఇక్కడ ప్రాపర్ నౌన్ ఏ విధంగా మాడిఫై చేస్తుంది, నౌన్ మాడిఫైయర్గా ఉంటుంది అని చెప్పడం. కాకపోతే నేనేం చేస్తున్నా అంటే అన్నీ ఒకేసారి చెప్తున్నాను. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఉంది, ఇందులో ప్రాపర్ నౌన్ ఉంది, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఏంటి 3 ఉన్నాయి, ట్రెండీ సిల్క్ డిజైనర్.
ఇదంతా యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కిందకి వస్తాయి. డ్రెస్కి డిజైనరు, సిల్క్, ట్రెండీ అనేవి యాడ్జెక్టివ్సే. మనకు గనక అడిగితే ఇక్కడ ఉన్నటువంటి డిజైనర్ అనేది ఏంటి అని అడిగితే ఇట్స్ నాట్ నౌన్, సెంటెన్స్ ఇచ్చి ఇట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఆ కోణంలో మనకేందంటే టోటల్గా ఏమవుతుంది అంటే ఇదంతా యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ట్రెండీ, సిల్క్, డిజైనర్. ఎప్పుడైతే మీరు విడివిడిగా తీస్తారో అప్పుడు ఇది టోటల్గా కలిపితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్. ట్రెండీ యాడ్జెక్టివే, సిల్క్ యాడ్జెక్టివే అండ్ డిజైనర్ యాడ్జెక్టివే. కానీ ఎప్పుడైతే డిజైనర్ని పక్కకు తీస్తారో అప్పుడు అది ఏమవుతుంది అంటే నౌన్ అవుతుంది. సిల్క్ అనేది మెటీరియల్ నౌన్ అవుతుంది. ఇంకోటి ప్రాపర్ నౌన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక పేరు, మన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి. ట్రెండీ యాడ్జెక్టివ్ అవుతుంది. టోటల్గా కలిపితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. సిల్క్ ఒక్కటే తీసుకుంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. ఆ ప్రాపర్ నౌన్ ఒక్కదాన్ని మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. తర్వాత ఫ్రైట్ఫుల్లీ ఎక్స్పెన్సివ్ గోల్డెన్ మారుతి కార్ కీస్. ఇందులో ఫ్రైట్ఫుల్లీ, ఎక్స్పెన్సివ్, గోల్డెన్ యాడ్జెక్టివ్ ఫ్రేజ్ గాక అంటే మనం తీసుకున్నాం. మారుతి అనేది ప్రాపర్ నౌను, కార్ అనేది నౌను. ఈ విధంగా మనకి ఇవన్నీ ఉన్నాయి. ఏ విధంగా యాడ్జెక్టివ్ ఫ్రేజు, ప్రాపర్ నౌను అనేవి ఉన్నాయో మనం చెప్పడం అనేది దీని యొక్క లక్ష్యం. ఇక ఆర్డర్ ఫిక్సేషన్. ఇందులో మనం జాగ్రత్తగా చూసినట్లయితే నౌన్ అనేది మాడిఫికేషన్, ఫిక్సేషన్ నౌన్ అండి. ఈ ఫిక్సేషన్ చివరి ఉన్నదాన్ని ఏది మాడిఫై చేస్తుంది? ఆర్డర్. ఏంటి ఆర్డర్? జీవి పేరు, నౌను. ఐరన్ అండి, ఐరన్ అనేది మెటీరియల్ నౌన్. రీలింగ్స్ అనేది నౌను, దీన్ని మాడిఫై చేస్తుంది నౌను, కాబట్టి నౌన్ యాజ్ మాడిఫైయర్ ఉంది. డిగ్రీస్ ఇదేంటి? నౌనే, కానీ ఏ నౌను? ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌను ఈ మార్షెస్ అనే నౌన్ గురించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, డిగ్రీస్లో ఉన్న మార్షెస్ అని. కాబట్టి ప్రాపర్ నౌన్ మాడిఫైయర్. స్ట్రీట్స్ నౌను, దాన్ని ఏం మాడిఫై చేస్తుంది? లండన్ అనేటటువంటి ఊరు. ఏంటిది? ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ యాజ్ మాడిఫైయర్. సాఫ్ట్ వెల్వెట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్ యాడ్జెక్టివ్, వెల్వెట్ నౌను. ఫర్ అనే దాన్ని మనకేంటంటే కోట్కి వాడుతుంటారు కదా, అంతా కూడా వెంట్రుకల్లాగా ఉంటాయి, మెత్తటి, ఏవైతే గొర్రె బొచ్చు అంటారే, ఫర్ అంటే బొచ్చు అని అర్థం. అది ఎట్లా ఉంది? సాఫ్ట్గా ఉంది. వెల్మెట్ ఇది యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనమాట. తర్వాత 4 ఫీటెడ్ సాకర్ ప్లేయర్. సాకర్ వచ్చేసి నౌను, 4 ఫీటెడ్ వచ్చేసి యాడ్జెక్టివ్. ఏది? విడివిడిగా మాడిఫైయర్స్ ఇవి. మన సాకర్ అని చెప్పుకుంటే నౌనే, కానీ ఈ సెంటెన్స్లో ఇలా ఇచ్చేసి సాకర్, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సాకర్ అంటే నౌన్ రాస్తే తప్పు అవుతుంది, యాడ్జెక్టివ్. ఇక్కడ 4 ఫీటెడ్ కూడా యాడ్జెక్టివే. 4 ఫీటెడ్ సాకర్ మొత్తం కలిపితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ఇక అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్ అంతవరకు మాత్రమే. అలా కాకుండా విడివిడిగా అయితే సాకర్ నౌన్ అవుతుంది, 4 ఫీటెడ్ యూజువల్గా యాడ్జెక్టివ్. మనం విడిగా ఉన్నప్పుడు విషయం మాట్లాడుతున్నాం. ఈ నౌన్ మాడిఫైయర్స్లో మనం సెంటెన్స్లో భాగాలుగా మాట్లాడట్లా, విడివిడిగా మాట్లాడుతున్నాం. ప్రాపర్ నౌన్ మాడిఫైయర్ అంటున్నాం, కానీ ప్రాపర్ నౌన్ మాడిఫైయర్ ఈజ్ యాడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో అది యాడ్జెక్టివ్ అయిపోతుంది అట్లా. ఇక మనకేంటంటే అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవ్వడం జరిగింది. అవి ఎట్లా? జనరల్గా అన్కౌంటబుల్ ఎలా ఉంటుంది? జనరల్గా 1, 2, 1 చాక్లెట్, 2 చాక్లెట్స్ ఇలా కొలవలేము అన్కౌంటబుల్స్ని. ఎలా కొలుస్తాం? ఏ పోర్షన్ ఆఫ్ ఫ్రైడ్ ఫిష్. ఓ చేప ఉంది, పెట్టారు, అదే ఒక ముక్కీరా అంటాం. అదే అన్కౌంటబుల్ కాబట్టి ముక్క అనే పదం వాడేసాం. అన్కౌంటబుల్ని కౌంటబుల్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం కొన్ని పదాలని కలుపుతాం అనమాట. ఏ పోర్షన్ ఆఫ్ ఫ్రైడ్ ఫిష్, ఏ పూల్ ఆఫ్ బ్లడ్. యాక్సిడెంట్ జరిగితే అక్కడ మడుగు ఏర్పడిందిరా అనేసి. ఫ్లేక్స్ ఆఫ్ స్నో అంటే మంచు ఫలకాలు అనమాట. ఇలా మంచు పడిపోయి ఉంటాయి కదా చెట్ల దగ్గర విదేశాల్లో. ఏ హ్యూజ్ హీప్ ఆఫ్ స్టోన్స్, రాళ్ల గుట్ట అనమాట. గుట్ట ఇలా పడిపోయి ఉంటుంది కదా, అది రాళ్ల గుట్ట. గస్ట్ ఆఫ్ విండ్ అంటే బాగా బలంగా వీచేటటువంటి గాలి. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ చుక్కలు పడడం. పీస్ ఆఫ్ కాటన్ అంటే ముక్క, ఈ పత్తి సంబంధించిన ఒక ముక్క అనమాట. ఏ పీస్ ఆఫ్ కాటన్. అరే కాటన్ ఇరా అంటాం, జనరల్ కాటన్, పీస్ ఆఫ్ కాటన్, గివ్ మీ ఏ పీస్ ఆఫ్ కాటన్ అనాలి ఇంగ్లీష్లో. ఏ పార్ట్ ఆఫ్ గోల్డ్ అంటే కొండ నిండా బంగారం అనేసి. అట్లానే ఇంకొన్ని ఉన్నాయి. ఇట్లానే ఏవైతే అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయో వాటిని గురించి. మై టీచర్ గివ్ మీ ఏ బిట్ ఆఫ్ అడ్వైస్. కొంచెం అడ్వైస్, కొంత అడ్వైస్, సలహా ఆమె ఇవ్వడం జరిగిందనేసి.
లంప్ ఆఫ్ అంటే ముద్ద అని అర్థం. లంప్ ఆఫ్ క్లే అనే దానికి బంకమట్టి, ముద్ద ఇలా వాడడానికి లంప్ అనే పదం వాడతాం. పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే కొంత సమాచారం ఇచ్చారని. క్లౌడ్ ఆఫ్ స్మోక్ అంటే పొగ ఎలా ఆవరించింది, మేఘాల్లాగా ఆవరించిందని. పీసెస్ ఆఫ్ స్టోన్ అంటే రాళ్ల యొక్క ముక్కలు. తర్వాత బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, మనం బుకే ఇస్తూ ఉంటాం అలాంటివి. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఒక పూల గుత్తి అనేసి అర్థం అనమాట. ఇదండి టోటల్గా మనకు వచ్చేసి యూనిట్ 6కి సంబంధించి. యూనిట్ 7కి వచ్చేసి ఎలాంటి గ్రామర్ టాపిక్ అయితే ఇవ్వబడలేదు. కాబట్టి యూనిట్ 7కి సంబంధించి గ్రామర్ టాపిక్ ఉండదు. డైరెక్ట్గా మనం యూనిట్ 8ని డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం యూనిట్ 8 చూద్దాం. పేజ్ నెంబర్ 114లో మనకి గ్రామర్ టాపిక్స్ కనబడతాయి. ఓల్డ్ ఇంగ్లీష్, న్యూ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ మనం చూసినట్లయితే మీరు షేక్స్పియర్ నాటకాలు కానివ్వండి, అండ్ 1500 ఏదైతే ఉందో 16వ శతాబ్దం కానివ్వండి, అంత పైన మీరు కనుక చూసినట్లయితే జనరల్గా ఇవి ఉంటాయి. కింగ్ జేమ్స్ వర్షన్ బైబుల్ కానివ్వండి, అంతకుముందు ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. తి అని ఉంటుంది. అంటే ఏంటంటే యు అని అర్థం అనమాట. యు అనేసి అర్థం. ఇక తై అంటేనేమో యువర్ అని అర్థం. తి అంటే యు అని, తై అంటే యువర్ అని. ప్రే అంటేనేమో ప్లీజ్ అనేసి. ప్రే టెల్ మీ అంటే ప్లీజ్ టెల్ మీ అని అర్థం. తర్వాత రిపేర్డ్ టు అంటే వెంట్ టు అని అర్థం. షీ రిపేర్డ్ టు బుద్ధ అంటే షీ వెంట్ టు బుద్ధ అనేసి. దెర్ వాజ్ నో హౌస్ బట్ సమ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్ ఇట్ అంటే ఏ ఇల్లు లేదు, చనిపోని వాళ్ళని. దాన్ని ఇది ఓల్డ్ ఇంగ్లీష్ అనమాట. కానీ న్యూ ఇంగ్లీష్ వచ్చేసరికి దెర్ వాజ్ నాట్ ఏ సింగిల్ హౌస్ వేర్ నో వన్ హ్యాడ్ డైడ్. ఎవరు చనిపోయినా దెర్ వాజ్ నాట్ ఏ సింగిల్ హౌస్, ఒక్క ఇల్లు కూడా లేదు. కిన్స్మెన్ అంటేనేమో రిలేటివ్స్ అని. మార్క్ అంటే లిజన్. మార్క్ మై వర్డ్స్ అంటే లిజన్ టు మీ అనేసి అనమాట. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని విను అనేసి. ఇది ఓల్డ్ ఇంగ్లీష్, న్యూ ఇంగ్లీష్కి సంబంధించి. తర్వాత మనకి ఏంటంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, ఎట్ కానీ ఇట్లా ఏం చేస్తుంటామంటే వాడుతూ ఉంటాం. అండ్ దెన్ ఇవి వాడేసి ఏం చేస్తామంటే పదాలని కలుపుతూ ఉంటాం. కాంపౌండ్ సెంటెన్స్గా మారుస్తూ ఉంటాం. అండ్, ఎట్, బట్, సో ఈ కలిపేసి. ఇక్కడ మనం వాటిని వాడకుండానే ఈ ఏవైతే కంజంక్షన్స్ ఏవైతే పనిచేస్తాయో అలాంటి పన్నే సెమికోలాన్ కానివ్వండి, డాష్ కానివ్వండి చేస్తాయి అన్నమాట. అదిగోండి ఈ సెమికోలాన్ కానివ్వండి, డాష్ కానీ చేయడం అయితే జరుగుతుంది. రెండు క్లాజుల్ని కలిపే బాధ్యతను అవి తీసుకుంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. ఇక్కడ చూస్తే సెమికోలాన్ అనమాట. ఐ డౌట్ షీ విల్ బికమ్ ఏ సింగర్ లైక్ హర్ మదర్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ఒక క్లాజ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆమెకి మ్యూజిక్ పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఒపీనియన్ చెప్తున్నాడు. ఇక్కడ సెమికోలాన్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే సెకండ్ క్లాజ్లో సెకండ్ సెంటెన్స్ ఏదైతే మనం అనుకుంటామో దాంట్లో వచ్చేసి ఆ పర్సన్ ఎవరైతే పర్సన్ చెప్తాడో అతని ఒపీనియన్ చెప్పడం అయితే జరుగుతుంది. సెకండ్ క్లాస్ అనేది ఏమవుతుందంటే స్పీకర్ ఒపీనియన్. ఇక్కడ ఆమెకి ఫ్యాక్ట్ ఒకటి చెప్తున్నాడు, ఇంట్రెస్ట్ లేదనేసి. అండ్ తర్వాత ఒపీనియన్ చెప్తున్నాడు, వాళ్ళ అమ్మలాగా అయ్యవైతే మాత్రం అవ్వదు అనేసి. తర్వాత ఇక్కడ మనం కొన్ని సెంటెన్స్లు చూసినట్లయితే చూడండి, ఈ సెంటెన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ బీన్ బోర్న్ కెన్ అవాయిడ్ డైయింగ్, ఇక్కడ మీరు వచ్చే సెమికోలాన్ ఉంది. ఇక్కడ దేర్ ఇస్ డెత్ పక్కన సెమికోలాన్ ఉంది. అండ్ ఆఫ్ సచ్ ఏ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్, వీటి పక్కన ఏంటంటే తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ మీరు ఒక సెమికోలాన్, ఇక్కడ ఒక సెమికోలాన్ అనేది కనబడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సెమికోలాన్ అనేది ఉంది, ఇక్కడ ఒక సెమికోలాన్ అయితే ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి యాక్చువల్గా ఎండో, బట్, ఎట్, సో ఇట్లాంటివి వాడుకొని ఏం చేయాలి, యాక్చువల్గా మామూలుగా అయితే వాడాలి. కానీ అలాంటిది ఏమీ జరగల. జస్ట్ ఏంటంటే సెమికోలాన్స్ వాడడం జరిగింది. ఇది ఇట్లా ఎందుకని వాడడం జరిగింది అంటే ఒక ఫార్మల్ వేలో ఫ్లోయింగ్ అండ్ ఫిలాసఫికల్ టోన్, ఆధ్యాత్మిక చింతన, ఈ వీటిని ఏంటంటే ఫ్లోలో ఆపకూడదు, మధ్యలో ఎండ్ ఆర్లు వచ్చి ఫ్లో ఆగకూడదు. అందుకని
ఫర్ దేర్ ఇస్ నాట్ ఎనీ మీన్స్ బై విచ్ దోస్ హూ హ్యావ్ బీన్ బోర్న్ కెన్ అవాయిడ్ డైయింగ్. ఎలాంటి పద్ధతులైనా వాడుకోండి. ప్రపంచంలో ఎంతోమంది తమ చావుని దాటవేయాలని ఎంతగానో ట్రై చేశారు, బట్ కాల. ఆఫ్టర్ రీచింగ్ ఓల్డ్ ఏజ్ దేర్ ఈస్ డెత్. ఇంకా వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఏముంటుంది? చావు ఉంటుంది. ఆఫ్ సచ్ ఎ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్. అది మనుషుల గతి అంతే. ఇదేంటంటే కనెక్ట్ ద ఐడియాస్ స్మూత్గా కనెక్ట్ చేసేయడానికి ఈ విధంగా వాడడం అయితే జరుగుతుందన్నమాట. ఓ బెటర్ రిథం ఉంటుంది. అట్లానే కంటిన్యూస్ కాంటెంప్లేటివ్ మెసేజ్ అనేది ఉంటుంది. అందుకని ఇక్కడ సెమీకోలాన్స్తో యాడ్ చేయడం జరిగింది. దీన్నే మనం విడిగా కూడా రాయొచ్చు. ఇక్కడ మన కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది, ఇది కాంప్లెక్స్, ఇది సింపుల్ అవుతుంది. ఇలా బ్రేక్ చేసింది ఎలా ఉంటుందంటే ఈజియర్ టు డైజెస్ట్, మామూలుగా అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఒక ఫ్లోలో వెళ్ళదు, ముక్కలుగా అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రిథం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అంతగా ఏం ఉండదు, లెస్ ఫ్లోయింగ్, మామూలుగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వర్షన్లో మనకు ముక్కలుగా వచ్చినాయి కదా, డైరెక్ట్ అండ్ ఈజియర్ టు డైజెస్ట్, అది మెయిన్. తర్వాత ఈ 3 సింపుల్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేనికంటే క్లారిటీకిను ఎంఫసిస్ కోసం, ఇండివిడ్యువల్ పాయింట్స్ మీద ఏవైతే ఉన్నాయో ఎంఫసిస్ కోసం ఇండివిడ్యువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, పుట్టినవాడు మరణించక తప్పదు, ఆ విధంగా అంతటితో ఆగిపోయింది. తర్వాత సెకండ్ దానికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. ఆఫ్టర్ రీచింగ్ ఓల్డ్ దేర్ ఇస్ డెత్, వృద్ధాప్యం వచ్చినప్పుడు చనిపోతాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనుషులు అంతే, విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే ఒక క్లారిటీ కోసం మనం వేరువేరుగా చెప్పుకుంటాం. అయితే కంక్లూజన్ ఏంటంటే ఒక ఫిలాసఫికల్ టోన్కి సింగిల్ సెంటెన్స్ విత్ సెమీకోలాన్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటే ఫర్ క్లియర్ అండ్ కాన్షియస్ కమ్యూనికేషన్కి 3 సింపుల్ సెంటెన్స్ అనేవి ప్రిఫరబుల్. ఇదండి చాప్టర్ 8లో ఏవైతే ఉన్నాయో గ్రామర్కి సంబంధించినటువంటి 2 టాపిక్లు అనమాట. యూనిట్ 9కి వచ్చామండి. యూనిట్ 9లో వచ్చేసి మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిలబుల్స్. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు యూట్యూబ్లో సిలబుల్స్ పీసీవి ఇంగ్లీష్ అని గనక మీరు టైప్ చేస్తే మీకు వీడియోస్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు చక్కగా ఇంకా ఎక్కువ బాగా నేర్చుకోవడానికి వీలుంటుంది. ఇందులోనే పూర్తిగా నేను చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ఇక సిలబుల్స్ చాలా సింపుల్ అండి. ఎన్ని సిలబుల్స్ ఉంటాయని తెలుసుకోవడం. ఇది పాల్పిటేషన్స్ అనుకోండి, దీన్ని తెలుగులో రాస్తే సరిపోతుంది. ఇదిగోండి పాల్పిటేషన్ అని రాసామనుకోండి, ఎన్ని ఉన్నాయి? పా 1, పి 1, టే 1, షా 1 లాంటివి మనం కన్సిడర్ చేయం. ఇన్ను, ఇట్లాంటివి మనం ఏమాత్రం కన్సిడర్ చేయం. ఎందుకంటే అచ్చుతో ముడిపడాలి, అప్పుడు మాత్రమే. ఇక్కడ పాల్పిటేషన్ ఉందనుకోండి, పా, పి, టే, షా, ఇది వచ్చేసి 4 సిలబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత మీరు చూసినట్లయితే ఇంటర్ఫియర్, అది మనం చూద్దాం ఎన్ని ఉన్నాయో. చూడండి, ఇంటర్ఫియర్ ఈ విధంగా రాసినట్లయితే మనం ఈ అనేది 1, 0ని కన్సిడర్ చేయం, టా 1, ఫీ 1, యా. ఇక్కడ మనకు వచ్చేసి ఈ టా ఫియా అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 సిలబుల్స్గా కనబడతాయి, కానీ ఇంటర్ఫియర్లో 3నే. దీనికి కారణం ఏంటంటే ఈ ఆ అనేటటువంటి దిప్తాంగ్ వస్తుంది. దాంతో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఫియా 1 ఒకటే మాత్రమే ఉంటుంది. సో ఈ టా ఇది వచ్చేసి 3 సిలబుల్స్ మాత్రమే ఇంటర్ఫియర్లో ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ఇంప్లోర్ వచ్చేసి ఎట్లా రాస్తాం? ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. ఇంప్లోర్, ఇందులో 0 ఉండదు, ని పరిగణించాం. 1, 2 2 సిలబుల్. తర్వాత తరో బ్రెడ్, ఈ విధంగా రాస్తాం. తరో బ్రెడ్ ఇది ఉండదు కాబట్టి 3 సిలబుల్స్. తర్వాత పెడిగ్రీ ఎలా రాస్తాం? ఈ విధంగా రాస్తాం. పెడిగ్రీ 3 సిలబుల్స్. తర్వాత వచ్చేసి ప్రిన్సిపుల్, మనం ప్రిన్సిపుల్ చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా రాస్తాం. ప్రిన్సిపుల్ ఇది ఉండదు, సో 3 సిలబుల్స్. ఆ విధంగా ఎవిడెన్స్ రాస్తాం. చూడండి, ఎవిడెన్స్
ఎవిడెన్స్ కనుక మనం రాసినట్లయితే ఎవిడెన్స్, దీన్ని కన్సిడర్ చేయాలి. 3 syllables. మిస్ఫార్చ్యూన్, మిస్ ఫార్చ్యూన్, ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఉండదు, ఉండదు. మొత్తం ఎన్ని? 1, ఈ ఒక 2, 3. తర్వాత మలీషియస్, మలీషియస్ ఈ విధంగా వస్తుంది. అనేది తీసేస్తే 3 syllables. ఎంబెజిల్మెంట్, ఎంబెజిల్మెంట్ వచ్చేసి 4 syllables అనమాట. ఎంబెజిల్మెంట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఉన్న 0 టా, ఇక్కడ ఉన్నది తీసేస్తే ABGM, టోటల్గా 4 syllables ఎంబెజిల్మెంట్. తర్వాత ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్, ఇందులో మనం చూసినట్లయితే ఎక్ట్ పనిచేయదు, ఆర్కిటే ఏదైతే ఉంది అది 3 syllables. నైబర్, నైబర్స్ అని ఉంటుంది 2 syllables. అంటే ఇదొకటి 2 syllables. అకస్టమ్డ్, అది చూడండి, అకస్టమ్డ్ వచ్చేసి ఎన్ని? ఆకాష్ట, అకష్ట అంటే 3 syllables. ఆకాష్ట, ఉండ్ అనేది తీసుకో, ఎందుకని ఓవెల్తో సెట్ అవ్వాలి, అది పూర్తిగా అవ్వాలి ఉచ్చారణ అనేది. ఇప్పుడు టెంపరరీ చూద్దాం. టెంపరరీ కనుక మనం చూసినట్లయితే రాద్దాం. టెంపరరీ చూడండి, 1, 2, 3, 4, 0 కన్సిడర్ చేయం, 4. తర్వాత బిహేవియర్, బిహేవియర్ ఇది మనం చూసినట్లయితే కొట్టేస్తే 1, 2, 3, 4 బిహేవియర్ 4 syllables. డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ మనం చూసినట్లయితే 0 పనిచేయదు, పనిచేయదు, డాక్యుమే. ఈ విధంగా ఏంటంటే సింపుల్గా మనం ఒకటి ఫియా అనేది ఒక్క సిలబులేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫియా అనేది ఒక్క సిలబులే ఉంటుంది. ఇంటర్ఫియా అనేది మనకి అలా కలిపిన ఈటా ఫియా 1 అంటే టోటల్గా 3 syllables అనమాట. ఇంటర్ఫియా అంటే ఫియా అనేది FEAR ఉన్నా కానీ అది కూడా సింగిల్ సిలబుల్ అది, కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా మీరు సులభంగా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇక స్ట్రెస్, స్ట్రెస్ అంటే ఒత్తి పలకడం. జనరల్గా మనం ఎప్పుడైనా సరే చూడండి, ఇది యాక్చువల్గా స్ట్రెస్ అనేది చాలా రూల్స్ ఉంటాయి. సింపుల్ రూల్ చెప్తాను, సింపుల్గా నేర్చుకోవాలనుకుంటే. అదేంటంటే దీర్ఘం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్ట్రెస్ ఉంటుందండి, మొదటిది. అంటే సింపుల్గా నేర్చుకోవాలనుకుంటే ఇది 60% స్ట్రైక్ రేట్ ఉంటుంది దీంట్లో. అంటే మీరు 10 చేస్తే 6 రైట్ అవుతాయి ఈ సూత్రంతో చేస్తే. మిగతా సూత్రాలతో చేస్తే అవి కూడా కష్టం అయిపోద్ది అనమాట, అంతా ఇచ్చేయలేదు, ఎందుకంటే వేరే వేరే భాషల నుంచి వచ్చినవి ఉంటాయి. ఇంకోటి, షా అనేటటువంటి పదం ఉంటే దాని ముందున్నట్టు దాని మీద స్ట్రెస్ అయితే ఉంటుంది, దాని ముందు పదం మీద. ఇంకోటి, కొన్ని ప్రిఫిక్సెస్ని మనం అంటిస్తూ ఉంటామండి. జనరల్గా నౌన్ మీద, నౌన్ యొక్క మొదటి లెటర్ మీద స్ట్రెస్ ఉంటుంది. కొన్ని మనం ఏం చేస్తామంటే మనం ప్రిఫిక్స్లు అంటిస్తూ ఉంటాం. ఆ ప్రిఫిక్స్ తర్వాత ఉన్న మొదటి పదం మీద స్ట్రెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పాల్పిటేషన్స్ చూద్దాం. ఎలా రాస్తాం దీన్ని తెలుగులో? ఈ విధంగా రాస్తాం, పాల్పిటేషన్ అని రాస్తాం. ఇందులో మీరు దీర్ఘం చూస్తే చూడండి, పా అని దీర్ఘం చూసారు, దాని మీద ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి దీని మీద ఉంటుందండి పాల్పిటేషన్. కానీ నిజం అయితే అది కదా, కానీ షా అయితే ఏదైతే ఉందో, షా గనక ఉన్నట్లయితే అప్పుడు దాని ముందున్న దాని మీద ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆల్రెడీ అదిగోండి చూడండి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు టే మీద ఉంటుందన్నమాట, స్ట్రెస్ మార్క్ టే మీద ఉంటుంది, ఎందుకంటే షా మీద, షాకి ముందున్నది అది, అందుకని టే మీద ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంటర్ఫియర్, ఇంటర్ఫియర్లో ఇంటర్ అనేది మనకు ప్రిఫిక్స్, ఇంటర్మీడియట్ అట్లా. ఆ యొక్క ప్రిఫిక్స్ తర్వాత ఉన్న ఫస్ట్ దాని మీద స్ట్రెస్ ఉంది. ఇంప్లోర్ తెలుగులో రాద్దాం, అదిగోండి ఇంప్లోర్ కనుక తెలుగులో రాస్తే ఈ విధంగా ఉంటుంది.
దీర్ఘం ఉంది కాబట్టి పా మీద ఉంటుంది. అదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇంప్లో. తర్వాత థరోబ్రెడ్, ఇది నౌను, అంటే మేలు జాతి అశ్వాలకు సంబంధించింది. ఫస్ట్ నౌన్ థరోబ్రెడ్ కాబట్టి మొదటి దాని మీద ఉంటుంది. పెడిగ్రీ, ఇది కూడా నౌనే, జాతికి సంబంధించి ఫస్ట్ దాని మీద ఉంటుంది. ప్రిన్సిపుల్ కూడా మీరు ఒక ఏంటంటే ఇది కూడా నౌనే. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మొదటి దాని మీద పి మీద స్ట్రెస్ అయితే ఉంటుంది. ఎవిడెన్స్, ఇది కూడా నౌనే, మొదటి లెటర్ మీద స్ట్రెస్ ఉంటుంది. తర్వాత మిస్ఫార్చ్యూన్ కనుక మీరు రాసినట్లయితే 2 రకాలుగా దీన్ని మనం చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ దీర్ఘం ఉన్న దాని మీద ఉంటుంది, ఫా మీద ఉంటుంది. రెండోది మిస్ అనేది ఏంటంటే ఇది ప్రిఫిక్స్ అనమాట. ప్రిఫిక్స్ తర్వాత ఉన్నది ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నది దాని మీద ఉంటుంది. ఆ విధంగా 2 సూత్రాలను బట్టి కూడా అదే అవుతుంది. తర్వాత మలీషియస్ చూడండి, ఇలా రాస్తాం మలీషియస్ని. షా ఏదైతే ఉందో దానికి ముందు ఉంటుందండి, అదిగోండి ఇక్కడ ఉంది చూడండి. అలానే ఎంబెజిల్మెంట్, ఇది కూడా ఏంటంటే ఇది వీక్గా ఉండేటటువంటి ఒక ప్రిఫిక్స్ లాగా ఉంటుంది. సో దీని మీద స్ట్రెస్ రావడం అయితే జరుగుతుంది. ఆర్కిటెక్ట్ మీరు రాశారనుకోండి, అదిగోండి ఇలా ఉంటుంది. ఏ దీర్ఘం ఉందంటే ఆ మీద ఉంది కాబట్టి ఆ మీద ఉంటుంది. నైబర్స్, ఇది నౌనే కాబట్టి మొదటి పదం మీదే ఉంటుంది. అకస్టమ్డ్ వచ్చేసి కా మీద ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా ఏ అంటే జస్ట్ ఏంటంటే వీక్ ప్రిఫిక్స్ లాగా, కష్టం అండి, ఇది కష్టం అట్లా వచ్చా, అకష్టం అట్లా. కాబట్టి ఇదేంటంటే ఎప్పుడైతే ఇది ఏ ఆ అనేది వీక్గా కనిపిస్తుంది కా మీద పడిపోతుంది. టెంపరరీలో కూడా మొదటి లెటర్ మీద ఉంటుంది. బిహేవియర్, తెలుగులో రాస్తే ఇట్లా రాస్తాం, బిహేవియర్ అంటే హే దీర్ఘం ఉంది దాని మీద ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్, డా దీర్ఘం ఉంటుంది కాబట్టి డా మీద ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా స్ట్రెస్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. స్ట్రెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏంటంటే దీర్ఘం ఉన్న దాని మీద అది గనక ఆ ఫార్మాట్ని గనక మనం అర్థం చేసుకుంటే 60% స్ట్రైక్ రేట్ ఉంటుంది. లేదంటే టోటల్గా మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. తెలుసుకోవాల్సింది ఏంటంటే దీర్ఘం మీద ఉంటుంది. దీర్ఘం మీద ఉండడం, ఇంకోటి షా అనేది ఏదైతే ఉంటుందో దానికి ముందు ఉన్నటువంటి దీర్ఘం ఉన్నటువంటి ఏదైతే లేదా షా ఏదైతే ఉంటుందో దాని పక్కన ఉన్నటువంటి పదం మీద స్ట్రెస్ అయితే ఉంటుంది. నౌన్స్కి మొదటి పదం మీదే స్ట్రెస్ ఒత్తి పలకడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొన్ని మనకి ఫ్రేజెస్ సెంటెన్సెస్ ఇచ్చారు. యూ మే టేక్ ఇట్ దాట్ అంటే సపోజ్, యూ మే టేక్ ఇట్ దాట్ ఐ యామ్ లయింగ్. సపోజ్ యూ థింక్ దట్ ఐ యామ్ లయింగ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. ఏంటంటే సపోజ్ ఐ యామ్ లయింగ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. నేను అబద్ధం ఆడితే ఆడొచ్చు కానీ నీకు భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది అనేసి. హీ సీమ్స్ టు బి కమింగ్ అరౌండ్ అంటే టు కమ్ టు సెన్సెస్ అంటే స్పృహలోకి రావడం. హీ సీమ్స్ టు బి కమింగ్ రౌండ్ ఆఫ్టర్ ద ట్రామా ఆఫ్ హిస్ ఫాదర్స్ డెత్. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు తన తండ్రి మరణం నుండి అనేసి. మై ఫుట్స్ గాన్ టు స్లీప్ అంటే బీనం, తిమ్మిరెక్కడం. కాళ్ళు కొన్నిసార్లు తిమ్మిరెక్కుతాయి నిద్రపోయేటప్పుడు కానీ ఏదైనా బరువు పడిపోయి, లేకపోతే అలానే కూర్చుని ఉండడం వల్ల. ఆఫ్టర్ 3 hour లాంగ్ యోగా సెషన్ మై ఫుట్ హ్యాస్ గాన్ టు స్లీప్, తిమ్మిరెక్కింది కాలు అనేసి అనమాట ఇవి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించి ఇందులో అయితే ఇవ్వడం జరిగిందండి. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా ఒకటేనండి. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా ఒకటే, అది గమనించండి. మనకు డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ అవుతుంది. ఐ గో టు స్కూల్ షీ సెడ్ అంటే షీ సెడ్ షీ వెంట్ టు స్కూల్. ఇక్కడ ఐ కాస్త షీగా మారిపోతుంది. ఐ ఉంటే ఏదైతే ఇక్కడ ఉందో ఈ పార్ట్ ఏదైతే రిపోర్టింగ్ క్లాజ్లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉందో దాని ప్రకారంగా మారిపోతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది.
ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ హీ సెడ్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్. ఐ కాస్త రిపోర్టింగ్ ఏదైతే క్లాజ్ ఉందో అందులో ఉన్న హీని బట్టి మారిపోతుంది. సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఐ వెంట్ టు స్కూల్ షీ సెడ్ షీ హ్యాడ్ గాన్ టు స్కూల్. ఇక్కడ దట్ ఉండాలి, లేకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం అయితే ఏమాత్రం లేదు. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్. అయితే రిటర్న్లో మనం దట్ రాసుకుంటాం, కానీ అంత మాత్రాన దట్ లేదని తప్పు అని అనుకోవడం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. ఐ హ్యావ్ గాన్ టు స్కూల్ హీ సెడ్ దట్ హీ హ్యాడ్ గాన్ టు స్కూల్. హీ సెడ్ హీ హ్యాడ్ గాన్ టు స్కూల్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. విల్ కాస్త వుడ్ అవుతుంది. ఐ విల్ గో టు స్కూల్ షీ సెడ్ దట్ షీ వుడ్ గో టు స్కూల్. ఓకే, ఐ కెన్ గో టు స్కూల్. హీ సెడ్ కెన్ కాస్త కుడ్ అవుతుందండి. హీ సెడ్ దాట్ హీ కుడ్ గో టు స్కూల్. కెన్ కాస్త కుడ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే రిపోర్టింగ్ క్లాజ్లో ఏదైతే ఉందో ఇది రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఇది రిపోర్టింగ్ క్లాజ్లో ఉన్నటువంటి సబ్జెక్టు, దాని ప్రకారం మారిపోతుంది. హీ సెడ్ హీ కుడ్ గో టు స్కూల్. మే కాస్త మైట్గా మారుతుంది. ఐ మే గో టు స్కూల్ షీ సెడ్ దట్ షీ మైట్ గో టు స్కూల్. దట్ అనేది మనం ప్రతి దాంట్లో కూడా ఇక్కడ అయితే ఉండాలండి. లేనంత మాత్రాన తప్పు అయితే మాత్రం కాదు. అంటే జస్ట్ ఒమిట్ చేస్తారనమాట కొన్నిసార్లు. ఆ విషయాన్ని కూడా గమనించండి. మరి ఎర్రర్స్లో అయితే మాత్రం మనం పట్టుకోవాల్సిందే, అలా కాని పక్షంలో మాత్రం నార్మల్. ఈ ఎడిషనల్ పాయింట్స్ ఏంటంటే ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఏం మారుతాయి, ప్రొనౌన్స్ మారుతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏదైతే హీ ఉందో అది హీ సెడ్, ఇది రాస్తాం. ఐ కాస్త హీగా మారుతుంది. యామ్ కాస్త వజ్గా మారుతుంది, టైడ్. అలానే టైం ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అవుతాయి. నౌ కాస్త దెన్ అవుతుంది, టుడే కాస్త దట్ డే అవుతుంది, టుమారో కాస్త ద నెక్స్ట్ డే గానో ద ఫాలోయింగ్ డే గానో మారుతుంది, ఎస్టర్డే ఏమో ద ప్రీవియస్ డే అవుతుంది, లేదా ద డే బిఫోర్గా మారుతుంది. ఐ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ టుమారో హీ సెడ్ అంటే హీ సెడ్ హీ వుడ్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ద నెక్స్ట్ డే. హీ సెడ్ దట్ అనేటటువంటి కంజంక్షన్ ఉండాలి. ఒకవేళ లేని ఎల్లా నో ప్రాబ్లం. ఏ సెంటెన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 parts. రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ 2 parts ఉంటాయి. రిపోర్టింగ్ క్లాజ్ ఒకటి, రిపోర్టెడ్ క్లాజ్ ఒకటి. ఇక్కడ మనం చూసినట్లయితే మమతా సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్మా ద ప్రీవియస్ వీక్. ఇక్కడ మమతా సెడ్ దట్ అని ఉంది. ఇక్కడ సెడ్ దట్లో ఏదైతే మమతా సెడ్ అని చూసారా అది రిపోర్టింగ్ క్లాజ్ అవుతుంది. ఈ దట్ కాడ నుంచి ఏదైతే ఉందో అది రిపోర్టెడ్ క్లాజ్ అవుతుంది. మనం ఏదైతే చెప్పుకున్నామో రిపోర్టింగ్, ఇది మమతా సెడ్ రిపోర్టింగ్ క్లాజ్ అవుతుంది. ఈ దట్ దగ్గర నుంచి రిపోర్టెడ్ క్లాజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. రిపోర్టెడ్ క్లాజ్ అంటే దట్ దగ్గర నుంచి ఉంటుందన్నమాట. మమతా సెడ్ అనేది రిపోర్టింగ్ క్లాజ్ అయితే రిపోర్టెడ్ క్లాజ్ ఏదైతే దట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడ మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఇది రిపోర్టెడ్ క్లాజు. రిపోర్టింగ్ క్లాజ్ ఏదంటే మమతా సెడ్ అనేది రిపోర్టింగ్ క్లాజ్, అందులో రిపోర్టింగ్ వెర్బ్ ఉంది. అదేంటంటే సెడ్ అనేదే రిపోర్టింగ్ వెర్బ్ అనమాట. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారనమాట. లోమో చెప్తుంటాడు, ఆనర్ స్టెపనోవిచ్ డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హర్ కన్సెంట్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో మారిపోయినప్పుడు ఎట్లా అవుతుందంటే లోమో ఆస్క్ స్టెపనోవిచ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఆనర్డ్ అనే పదం వాడారు కదా, దాన్ని రెస్పెక్ట్ఫుల్లీ. ఇక డూ యూ, ఇక్కడ ఏం వాడారు, డూ యూ అనేది వాడారు. అంటే ఏంటంటే ఇక్కడ ప్రశ్న అనేది ఉద్భవిస్తుంది. డూ యూ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా. డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ అవర్ కన్సెంట్. ఆమె ఎస్ అంటుందని నేను భావించవచ్చా. ఇఫ్ హీ థాట్, డూ యూ థింక్ కాస్త ఇఫ్, యూ కాస్త హీ అవుతుంది. ఇఫ్ హీ థాట్, మే కాస్త మైట్ అవుతుంది. కౌంట్ ఆన్ హర్ కన్సెంట్. ఈ విధంగా మార్పు అయితే జరుగుతుంది. లోమో చెప్తాడు, ఐఎమ్ గెటింగ్ ఎ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. లోమో సెడ్ దాట్ ఐ కాస్త హీగా మారుతుంది. యామ్ కాస్త వజ్గా మారుతుంది. గెట్టింగ్ గానే ఉంటుంది. ఏ నాయిస్ ఇన్ హిస్ ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. అక్కడ మారిందల్లా ఏంటంటే ప్రొనౌన్ చేంజ్ ఉంది, టెన్స్ చేంజ్ ఉంది. ఆ 2 ఉన్నాయి. లోమో సెడ్ దాట్ ఆ విధంగా. తర్వాత మనం చూసినట్లయితే వై హ్యావెంట్ యూ బీన్ హియర్ ఫర్ సచ్ లాంగ్ టైమ్. అంటే ఇంతకాలం ఎందుకు రాలా.
అనేసి నటాలియా అడిగింది. నటాలియా స్టెపనోవా, నటాలియా అని రాస్తే సరిపోతుంది. నటాలియా ఆస్క్డ్ వై హీ హ్యాడ్ నాట్, ఎందుకని తాను, హీ హ్యాడ్ నాట్ బీన్ దేర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్. హ్యావ్ కాస్త హ్యాడ్గా మారింది, హ్యావ్ నాట్ కాస్త హ్యాడ్ యూ కాస్త హీగా మారింది. వై అంటే ఎదురున్న వ్యక్తిని యూ అని సంబోధిస్తుంది. ఎందుకని నువ్వు రాలేదు, ఎందుకు అతను రాలేదా అని అడిగింది. ఈ విధంగా అనమాట. వై హ్యాడ్ నాట్ యూ బీన్, వై హ్యావ్ నాట్ యూ బీన్ కాస్త వై హీ హ్యాడ్ నాట్ బీన్ దేర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్ అదనమాట. తర్వాత చుబ్కో వాట్స్ ద మ్యాటర్, డైరెక్ట్ స్పీచ్ ఎట్లా. చుబ్కో ఆస్క్డ్ హిమ్ వాట్ ద మ్యాటర్ వాస్, వాట్ ఈస్ ద మ్యాటర్ కాస్త క్వశ్చన్ మార్క్ తీసేస్తే వాట్ ద మ్యాటర్ వాజ్ అయింది రిపోర్టెడ్ స్పీచ్లో. తర్వాత మై మూవర్స్ విల్ బి దేర్ దిస్ వెరీ డే, ఈరోజే ఆ ఎవరైతే గడ్డి కోసే యంత్రాలు ఉంటాయో అవన్నీ ఆడుంటాయి, ఎందుకంటే అది నా భూమి కాబట్టి. నటాలియా స్టెపనోవా డిక్లేర్ దాట్ హర్ మూవర్స్, మై అన్న షీ అన్నమాట ఇక్కడ ఉంది కాబట్టి హర్ మూవర్స్ వుడ్ బి, విల్ కాస్త వుడ్గా మారుతుంది, వుడ్ బి దేర్ దట్, దిస్ కాస్త దట్గా మారుతుంది, దట్ వెరీ డే. ఈ విధంగా మార్పులు అయితే జరిగినాయి అనమాట. మనకి ఈ రూల్స్ అన్నీ మనం చూసాం. ఒక క్వశ్చన్ని రిపీట్ చేయడానికి రిపోర్టింగ్ వెర్బ్ ఆస్క్డ్ అనేది మనం వాడతాం, సెట్ కాస్త ఆస్క్డ్గా మారుతాం. తర్వాత ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి డిక్లేర్డ్ అని వాడతాం రిపోర్టింగ్ వెర్బ్ని. మనం రిపోర్టింగ్ వెర్బ్ అంటే ఏదో చూసాం, రిపోర్టింగ్ క్లాజ్ షీ సెడ్, షీ సెడ్లో రిపోర్టింగ్ వెర్బ్ వచ్చేసి సెడ్ అనమాట. క్వశ్చన్ని అడగడానికి ఆస్క్డ్ వాడతాం, డిక్లరేషన్ డిక్లేర్, హియర్ కాస్త ఎలా మారుతుంది దేర్గా మారుతుంది. ఆ తర్వాత వెన్ ద వెర్బ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఇన్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది పాస్ట్ టెన్స్గా మారుతుంది. అలానే ఇఫ్ ద వెర్బ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసి యామ్ గెట్టింగ్ కాస్త వాజ్ గెట్టింగ్ అవుతుంది. వెన్ ద సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ కంటైన్స్ వర్డ్ డినోటింగ్ రెస్పెక్ట్గా సంబంధించి ఉంటే ఆనరబుల్ అని వాడారు, అప్పుడు మనం యాడ్వర్బ్ ఏమో యాడ్ చేసాం రెస్పెక్ట్ఫుల్లీ అని యాడ్ చేసాం. ఐ, మీ, అవర్, మైన్ ఇలాంటి ప్రొనౌన్స్ కాస్త తర్వాత వాటిలో ఎలా మారుతాయంటే హీ, షీ, హిమ్, హర్, దేర్, హీజ్, హర్ అట్లా మారుతాయి ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇక చివరిలో మనం కనుక వచ్చినట్లయితే హోమోఫోన్స్ అని ఇచ్చారు. అక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అవి కరెక్ట్గా ఇవ్వలేదు, హోమోగ్రాఫ్స్ని ఫోన్స్గా ఇచ్చారు. ఎనీహౌ ఏదైనప్పటికీ కూడా హోమోనిమ్స్ అంటే ఏంటి, హోమోగ్రాఫ్స్ అంటే ఏంటి, హోమోఫోన్స్ అనేటటువంటి ఒక ఐడియాని మనం ఇప్పుడు తెలుసుకుందాం. హోమోనిమ్స్ అంటే ఏంటంటే స్పెల్లింగ్ సేమ్ ఉంటుందండి. ఇక్కడ బ్యాంక్ ఉంది చూసారా, స్పెల్లింగ్ సేము, ప్రొనౌన్సియేషన్ సేమ్. హోమోనిమ్స్లో స్పెల్లింగ్ సేము, ప్రొనౌన్సియేషన్ సేము, మీనింగ్ మాత్రం డిఫరెంట్. ఒక బ్యాంక్ ఏమో మనం డబ్బులు దాచిపెట్టుకునేది అయితే ఇంకో బ్యాంక్ ఏమో నది ఒడ్డున అనమాట. హోమోగ్రాఫ్ అంటే స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా, టియర్, టేర్. టియర్ అంటే డిఫరెంట్ మీనింగ్, టియర్ అంటే కన్నీళ్ళు, టేర్ అంటే చింపేయడం. అలా సేమ్ స్పెల్లింగ్ ఉన్న ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది, మీనింగ్ వచ్చేసి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఇక హోమోఫోన్స్ వినడానికి మాత్రమే ఒకలాగుంటాయి, అంటే ప్రొనౌన్సియేషన్ ఒకలాగుంటుంది, ఫ్లా ఫ్లా, కానీ స్పెల్లింగ్లు డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్ అంటే ఏమో పువ్వు, ఈ ఫ్లో అంటే ఏమో పిండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.